Thank you very much, Mataji. Hare Krishna. Hare Krishna Mataji. Thank you so much, Mataji. Thank you, Mataji. ఎవరు నిన్న మనం ఏం చెప్తున్నామో చెప్తారు? నిన్న మనం ఏం చెప్పుకున్నామో ఎవరైనా చెప్తారా? కొంచెం 2-3 పాయింట్స్. హరే కృష్ణ మాతాజీ. చెప్పండి. అంటే ఇది 15th చాప్టర్ కదా మనది. నేను స్టార్టింగ్ అయితే జాయిన్ కాలేదు కానీ నేను చదివి చెప్తున్నాను. ఈ జగత్తు అనేది మనకి ఎప్పుడైనా అది చెట్టులాగా వివరించారు. ఒక చెట్టు ఉల్టా మనం సముద్రం దగ్గర కూర్చుంటే ఒక చెట్టుకి మనకు ఉల్టా కనబడుతుంది కదా. అలాగా ఆ బంధనం నుంచి మనం ఎట్లా బయటపడాలంటే మనం అన్ని వేరే భగవద్గీతలో చెప్పినవి అన్ని మనం పాటిస్తే ఆ జగత్ నుంచి అంటే భౌతిక జగత్ నుంచి మనం ఆధ్యాత్మిక జగత్తుకి ఎట్లా వెళ్ళాలి అది ఒక వృక్షంకి ఉదాహరణ చేసి చెప్పారు మాతాజీ. నేను జస్ట్ ఇట్లా చదవని చెప్తున్నాను. మీరు చెప్పింది నేను నిన్న వినలేదు, నేను కొంచెం లేట్ అయినాను. వృక్షం అంటే మీరే ఇంకా నేను 6th శ్లోకది రాసుకున్నా. శరణాగతి ఏ విధంగా చేయాలి చెప్పారు. చెట్టు గురించి ఏం చెప్పాము? ఆధ్యాత్మిక జగత్తు యొక్క రిఫ్లెక్షన్ భౌతిక జగత్తు అని చెప్పుకున్నాం కదా. సో అవన్నీ కింద అది ఎట్లా ఉంటుంది, ఆకులు కిందకుంటాయి, వేళ్లు పైకి ఉంటాయి. సో ఆ వేళ్లు ఉన్నట్టుగానే మనం అందరం అన్ని బంధనాలతోటి చుట్టుకొని ఉంటాము. ఆ బంధనాలన్నిటిని ఎలా తెంచుకోవాలని చెప్పాను? అనాసక్తి అనాసక్తి అనే ఖడ్గంతో వాటన్నిటిని కట్ చేయాలని చెప్పండి పద్మజ మాతాజీ. అది అనాసక్తి అనే ఖడ్గం తోటి మనము ఆ వేర్లని తీసేయాలి. ఇంకా జ్ఞానము ఒకటి చెప్పారు. జ్ఞానం మళ్ళీ బయట ఎప్పుడైతే మనము ఆ ఆకులు ఆ శాఖలన్నిటినీ వేదాలు అని ఉంటుంది, వాటిని మనం తెలుసుకోగలుగుతాము. అప్పుడు నిజమైన జ్ఞానం అనేది మనకు కలుగుతుంది అని చెప్పేసి చెప్తున్నాం. తర్వాత మళ్ళీ చెప్పండి మాతాజీ. ఇందాక మాతాజీ చెప్తున్నారు కదా శరణాగతి చేయడం. శరణాగతి ఎలా చేయాలో ఈ శ్లోకంలో చెప్పాము. ఎలా అంటే మనం భగవంతుడే మన ప్రభువు అని మనము ఆయన సేవకులు అనే విధానంగా మనం ఉండాలి. అన్ని అట్లా ఆయన భగవానుడికి మనము మనం సాధించిన అంటే నేర్చుకున్న జ్ఞానం కూడా భగవంతుడి దయ వల్లనే మనకి కలుగుతుంది. అలా ప్రతిదీ మనదేననే భ్రాంతి ఉండకూడదు. మనం యజమానితనము మనం అంటే ఈ ప్రపంచంలో ఏది ఉన్నా ఈ విశ్వంలో అంతా భగవంతుడిదే. మనము ఆయనకి అందువలన ప్రతిదీ ఆయన సేవగా ఉపయోగించాలి. మనది అనే భావనలో మనం ఉండకూడదు. మనమే సంపాదించాము, మనకి సొంతమైంది అనేది మనకి ఉండకూడదు. ఈ ఒక ఎగ్జాంపుల్ చెప్పుకున్నాం ఏంటి, మనము ఇలా అతిథిలాగా మనం ఈ ప్రపంచంలోకి అతిథిలాగా వస్తాము. మన టైం అయిపోయిన తర్వాత మళ్ళీ మనం వెళ్ళిపోతాము అని చెప్పాం కదా. చెప్పండి. అంటే శరణాగతి పొందిన వాళ్ళు ఏమవుతారట? గోలోకానికి వెళ్తారు, వైకుంఠ ధామానికి వెళ్తారు. అంటే ఆయన శరణాగతి చేసిన వాళ్ళని ఆయన వదలకుండా పట్టుకుంటారు, మనము తీసుకెళ్ళడానికి. వైకుంఠ ధామానికి వెళ్తాం. ఆయన ధామం ఎలా ఉంటుందని చెప్పారు? ఆయన ధామంలో అందరూ సంతోషంగానే ఉంటారు, అందరూ ఒకలాగానే ఉంటారు, చతుర్భుజాలతోనే ఉంటారు. అక్కడ సూర్యుడు చంద్రుడు అదేం అవసరం లేదు మాతాజీ. ఎప్పుడు వెలుతురు లాగానే ఉంటది. ఎందుకంటే ఆ వెలుతురు శ్రీకృష్ణ నుంచే వస్తది కాబట్టి అది ఎప్పుడు శాశ్వతంగానే ఉంటది.
ఆ మహాలక్ష్మి కూడా ఆయన పాదసేవని చెయ్యాలని ఆకాంక్షించి ఎప్పుడు అక్కడ ఉన్న చలువరాళ్ళని తుడుస్తూ అనే ఒక నెపంతో ఎప్పుడు ఆయన పక్కనే ఉండడానికి ప్రయత్నిస్తారు అని చెప్పారు. కదా, భగవంతుని కృప ఆవిడ మీద కావాలని చెప్పి చూస్తూ ఉంటారు. ఆవిడ ఎప్పుడు అక్కడే ఉంటారు. అలాగా ఆయన చూపు పడాలి. అయితే ఇక్కడ ఏం చెప్తున్నారు, నా తద్భాస అయితే సూర్యో నా శశాంకో నా పావకః అన్నారు కదా. ఆయన లోకం ఎలా ఉంటుందట అంటేను సూర్యుడు చంద్రుడు ఏమీ ఉండవసరం లేదనమాట. అది మామూలుగానే దేదీప్యమానంగా వెలిగిపోతూ ఉంటుందని, ఆ ఎఫల్జెన్స్, ఆ దీపం, ఆ తేజస్సు అదంతా ఎక్కడి నుంచి వస్తుంది అంటే భగవంతుడి నుంచి వచ్చిన భగవంతుని. తేజస్సు తోటే ఆ ఆధ్యాత్మిక లోకాలన్నీ ఉంటాయన్నమాట. మనకి మామూలుగా ఈ భౌతిక లోకం ఎట్లా ఉంటుంది, ప్రపంచం సూర్యుడు చంద్రుడు కావాలి, సూర్యుడు చంద్రుడు నక్షత్రాలు అవన్నీ కావాలి కదా, విద్యుత్ అలాంటివి ఏమి అవసరం లేదనమాట అక్కడ. సో అలాంటి నా ధామానికి మీరు వస్తారు అని, ఎవరైతే నాకు శరణాగతి పొందుతారో. అందులో కొన్ని లక్షణాలు చెప్పారు. దురభిమానం, నిర్మాణ మోహ జిత సంఘ దోష అన్నారు కదా ఆ శ్లోకంలో అన్నమాట. చాలా బాగా చెప్తున్నారు. దురభిమానం ఉండకూడదు, భ్రాంతి ఉండకూడదు, దుస్సాంగత్యం ఉండకూడదు. అంటే దుష్టులతోటి సాంగత్యం ఉండకుండా శుద్ధ భక్తులతోటి సాంగత్యంలో ఉండాలి. శాశ్వతత్వం అని తెలుసుకోవాలంటే భగవంతుని ధామం అనేది శాశ్వతం అని తెలుసుకోవాలి. తర్వాత కామం అనే దాన్ని వదిలిపెట్టాలి అని, తర్వాత సుఖ దుఃఖాలు మాన అవమానాలు ఏవైతే ఉన్నాయి ముఖ్యంగా ఉండాలి. ద్వంద్వాలన్నీ ఆ విడిపోయి ఆ ద్వంద్వాలన్నిటినీ విడిచిపెట్టి భ్రాంతిగా ఉండకూడదు, అంటే మాయలో పడి ఉండకుండా భగవంతుడే అన్ని అని చెప్పి ఎవరైతే తెలుసుకొని ఆయన్ని శరణ పొందుతారో వాళ్ళు నా ధామానికి వస్తారు అని చెప్తూ ఆ ధామం ఎలా ఉంది అని చెప్పారు. సరే, ఆ ధామంలోకి వచ్చారు. ఆ ధామంలోకి వచ్చిన తర్వాత వాళ్ళు ఏం చేస్తారు, ఎట్లా ఉంటారట చెప్తున్నారు అనమాట భగవంతుడు. అది మనం ఇప్పుడు ఇవాళ 6th శ్లోకం నుంచి మనం చదువుకున్నాం. మాతాజీ ఎన్నో అధ్యాయం? 15. చాప్టర్ 15. 15.6 మనం చదువుకుంటున్నాం ఇప్పుడు. 6 అయిపోయింది కదా, నా తద్భాస అయితే సూర్యు. 7th. సో ఈ ధామంలో ఈ ధామంలో ఏంటంటే సూర్యుడి చేత గాని చంద్రుడి చేత గాని అగ్ని గాని విద్యుత్తులు గాని అవన్నీ ఏమి ప్రకాశింపబడదు, అంటే వాటి ద్వారా అక్కడ ప్రకాశం రాదుట. భగవంతుడికి స్వయంగా ఆయనకున్న ఎఫల్జెన్స్ తోటే వస్తుంది అని చెప్పి చెప్తున్నారు. అదే ఇక్కడ మనం చదువుకున్నాం ఈ పారాగ్రాఫ్ లో, తమను తాము ప్రభువుగా అనుకుంటూ ఉంటారు బద్ధజీవి. అందుకనే వాళ్ళు తొందరగా రాలేక ఇంకా ఆ భౌతిక బంధాల్లోనే ఉండిపోతూ ఉంటారు అని చెప్పి చెప్పారు. తర్వాత ఇక్కడ శ్లోకం, మమైవాంశో జీవలోకే జీవభూత సనాతన మన షష్టాని ఇంద్రియాణి ప్రకృతిస్థాని కర్షతి. చదవండి అందరూ, ఎవరెవరు చదవలుచుకున్నారు. నేను చదివాను మాతాజీ. చదవండి అందరు చెప్పండి. మమేవాంశో జీవలోకే జీవభూతః సనాతనః మనషష్టానీంద్రియాణి ప్రకృతిస్థాని కర్షతి. హరే కృష్ణ మాతాజీ. చదవండి మాతాజీ. వంశో జీవలోకే జీవభూత సనాతనః మన షష్టానింద్రియాని ప్రకృతిస్థాని కర్షతి. హరే కృష్ణ. హరే కృష్ణ మాతాజీ. హరే కృష్ణ. హరే కృష్ణ మాతాజీ. మమైవాంశో మాతాజీ జీవలోకే. ప్రసన్న మాతాజీ ఉండండి, సబిత మాతాజీ చదువుతుంది. చదవండి సబిత మాతాజీ. మమైవాంశో జీవలోకే జీవభూతః సనాతనః మనఃషష్టానీంద్రియాణి ప్రకృతిస్థాని కర్షతి. హరే కృష్ణ మాతాజీ. ఇప్పుడు చదవండి ప్రసన్న మాతాజీ. మమైవాంశో జీవలోకే జీవభూత సనాతనః మనః షష్టానీంద్రియాణి ప్రకృతిస్థాని కర్షతి. హరే కృష్ణ. హరే కృష్ణ మాతాజీ. చదవండి. మమైవాంశో జీవలోకే జీవభూతః సనాతనః మనః షష్టానింద్రియాని ప్రకృతిస్థాని కర్షతి. హరే కృష్ణ. హరే కృష్ణ మాతాజీ. నేను చదువుతాం. చదవండి. మమైవాంశో జీవలోకే జీవభూతః సనాతనః మనః షష్టాని ఇంద్రియాణి ప్రకృతిస్థాని కర్షతి. హరే కృష్ణ మాతాజీ. చదవండి. హరే కృష్ణ. మమైవాంశో జీవలోకే జీవభూత సనాతనః మనుష్యష్టానీంద్రియాణి కర్షతి. మాతాజీ.
మమైవాంశో జీవలోకే జీవభూతः సనాతనः మనః షష్ఠానీంద్రియాణి ప్రకృతిస్థాని కర్షతి. హరే కృష్ణ మాతాజీ. మమైవాంసో జీవలోకే జీవభూతః సనాతనః మనః షష్ఠానీంద్రియాణి ప్రకృతిస్థాని కర్షతి. హరే కృష్ణ. ఇంకా హరే కృష్ణ. కృష్ణకుమారి మాత చదవండి. హరే కృష్ణ మాతాజీ. మమైవాంశో జీవలోకే జీవభూతః సనాతనః మనఃషష్టానీంద్రియాణి ప్రకృతిస్థాని కర్షతి. హరే కృష్ణ మాతాజీ. హరే కృష్ణ. హరే కృష్ణ మాతాజీ. హరే హరే కృష్ణ. కృష్ణ. చదవండి. మమైవాంశో జీవలోకే జీవభూతాః సనాతనః మమః షష్ఠాని ఇంద్రియాణి ప్రకృతిస్థాని కర్షతి. హరే కృష్ణ మాత. హరే కృష్ణ హరే మాతాజీ. కృష్ణ. చదవండి. మమైవాంశో జీవలోకే జీవభూతః సనాతనః మనః షష్ఠానీంద్రియాణి ప్రకృతిస్థాని కర్షతి. హరే హరే కృష్ణ. నెక్స్ట్ లలిత మాతాజీ చదివారా? హరే కృష్ణ. చదివినా హరే కృష్ణ. చదవండి మాతాజీ. లలిత మాతాజీ చదవండి. అనువాదం చదవనా మాతాజీ? చదివారా? శ్లోకం చదివారా? శ్లోకం చదివినా అనువాదం. కుమారి మాతాజీ మీరు చదివారా శ్లోకం? చదివాను మాతాజీ. చదివాను అనువాదం గాని భాష్యం అనువాదం చదివాను. ఎవరు చదువుతారు? నేను లలిత చదివాను. మాతాజీ. లలిత మాతాజీని పిలిచాక ఆవిడ చదువుతారు. చదవండి. నెక్స్ట్ తర్వాత ఇంకో చదవండి మాతాజీ. జగత్తునందలి జీవులందరూ నా శాశ్వతాంశములు. బద్ధ జీవనము కారణముగా మనస్సుతో కలిసి ఆరైన ఇంద్రియములను ఆకర్షించి వారు తీవ్ర సంఘర్షణ సావించుచున్నారు. భాష్యం చదవనా మాతాజీ? హరే ఉండండి మాతాజీ. ఉండండి. ఇక్కడ అంటున్నారు కదా, బద్ధ జగత్తునందలి జీవులందరూ నా శాశ్వత అంశములు. మనందరం చెప్తాం కదా, భగవంతుడి పార్ట్స్ అండ్ పార్సల్ అని చెప్తాం కదా మనందరం. ఆయన యొక్క ఏమంటాము, ఆయనలో భాగం అంటాము, ఆయనలో అణువు అని చెప్పి చెప్తూ ఉంటాం. అయితే ఇక్కడ ఒకటి చెప్పండి, బద్ధ జీవనం కారణంగా మనస్సుతో కలిపి 6 ఇంద్రియాలట. ఏంటి ఇంద్రియాలు 6? చెప్పండి. కళ్ళు, ముక్కు, చెవులు, శరీరము. శరీరంలో మనస్సు. ఆరోది మనసు. మనస్సు సో పంచ ఇంద్రియాలు ఉన్నాయి కదా, చెవు, ముక్కు, నోరు, ఇవన్నీ వాటితో అవి 5 పంచేంద్రియాలు. తర్వాత మనస్సుతోటి కలిపి 6 ఇంద్రియాలు అన్నమాట. ఈ 6 ఇంద్రియాలను ఆకర్షించిన వాళ్ళు, అంటే వాటి మూలంగా వాళ్ళు ఎప్పుడు సంఘర్షణకి గురి అవుతూ ఉన్నారట. అంటే ఈ కోరిక తీరిపోయింది అనుకోండి, ఇంకో కోరిక కావాలి, ఇంకో కోరిక తీరింది అనుకోండి, ఇంకో కోరిక వస్తుంది అనమాట. మనకి గుర్తుందా? గుర్రము, 5 గుర్రాలు, ఒక అతను కూర్చొని ఉంటాడు, ఆత్మ, మనస్సు, బుద్ధి. గుర్తుందా ఆ పిక్చర్ మీకు? గుర్తుందా? సో ఇవి అన్నమాట. ఆ మనసు ఏం చేస్తుందంటే ఇష్టం వచ్చిన వైపుకి వెళ్ళిపోతూ ఉంటుంది. దాన్ని పట్టుకొని ఎప్పుడైతే ఆ ఇంద్రియాలని మనం జాగ్రత్తగా పెట్టుకోవాలి. కానీ ఈ మనసే అటువైపు వెళ్ళిపోతూ ఉంటుంది అనుకోండి, దాన్ని ఎట్లా ఫెచ్ చేయాలి? కంట్రోల్ చేయలేం కదా. కాబట్టి ఇవన్నీ ఇట్లా అవుతున్నాయి. కాబట్టి మనసుతోటి కూడా కలిపి ఈ 5 ఇంద్రియాలు మన అన్నిటినీ ఆకర్షిస్తూ వాటి వైపు వెళ్తున్నాయి. కాబట్టి మనం బద్ధ జీవితంలో ఉన్నాము అని అలా ఆకర్షించడం మూలంగానే మనం 24 గంటలు ఏంటంటే అది దొరికిన తర్వాత ఇది దొరకలేదు, అది దొరకలేదని సంఘర్షణ, అంటే బాధపడుతూ ఉన్నాము, దుఃఖాలు పడుతూ ఉన్నాము, ఇంకా వాటి కోసం పాకులాడుతూ ఉండడం అన్నమాట. సంఘర్షణ పడుతూ చేస్తూ ఉన్నాము అంటే. సో అందుకని చెప్తున్నారు ఇక్కడ, ఎప్పుడైనా సరే ఎవరైనా మీరు మనందరం భగవంతుని యొక్క పార్ట్ అండ్ పార్సల్ అంటే ఎక్కడ చెప్పారు, ఏం చెప్పారు అంటే ఇదిగో ఈ శ్లోకంలో చెప్పారు. జీవులందరూ నా శాశ్వత అంశములు అని ఇక్కడ చెప్పారు. ఇది అండర్లైన్ చేసుకొని పెట్టుకోండి. ఎవరన్నా అడిగితే కనుక మనందరం భగవంతుని యొక్క పార్ట్ అండ్ పార్సల్ అన్నమాట. సో తర్వాత ఈ భాష్యానికి ఇంకెవరైనా చదవండి, ఇప్పటి వరకు చదవని వాళ్ళు. హరే కృష్ణ మాతాజీ. నన్ను చదవమంటారా? హరే కృష్ణ మాతాజీ. చదవచ్చా? ఎవరు హరే ఇప్పుడు కృష్ణ. అడిగింది చదవనాని? మాతాజీ. ప్రసన్న మాతాజీ అడిగారు, కృష్ణకుమారి మాతాజీ అడిగారు. ఇద్దరు ఉన్నారు కదా. అయితే ఒక్క నిమిషం ఉండండి. కృష్ణకుమారి మాతాజీ కొంచెం మీరు చదవండి, మిగిలింది ప్రసన్న మాతాజీ చదువుతారు. కొంచెం కుమారి కిందికి కూడా అనండి అడిగాను మాతాజీ. మాతాజీ. ఒక్క నిమిషం. మాతాజీ నేను పైకి వెళ్ళిపోయింది. ఉండండి. ఫస్ట్ పారాగ్రాఫ్ ఇద్దరు చదవండి, సెకండ్ పారాగ్రాఫ్ ఇద్దరు చదవండి. ఓకే, చాలా పెద్దగా ఉన్నది పర్పట్. హరే కృష్ణ మాతాజీ.
ఈ చదవండి. శ్లోకమునందు జీవుని యథార్థమునకు ఈ జీవుడు దేవాది దేవుని శాశ్వతాంశము అనగా అతడు బద్ధ జీవితమునందు వ్యక్తిత్వమును కలిగి ముఖస్థితి యందు ఆ దేవాది దేవునితో ఐక్యమగునని అర్థము కాదు. అతడు మాతాజీ, శాశ్వతముగా ముక్త చెప్పండి. స్థితి, ముక్త స్థితి, ముక్త అంటే ముక్త లిబరేషన్ అన్నమాట. అదే ముఖ చెప్పిన కాదు, మాతాజీ, ముక్త ముక్త స్థితి. స్థితి యందు ఆ ముక్త స్థితి యందు దేవాది దేవునితో ఐక్యమగునని అర్థము కాదు. అతడు శాశ్వతముగా దేవాది దేవుని నుండి విడివడియే యుండును. ఈ విషయమే సనాతన అను పదము ద్వారా స్పష్టపరచబడినది. వేదములను అనుసరించి దేవాది దేవుడు అసంఖ్యాకములైన రూపములుగా విస్తరించుచుండును. వానిలో స్వరూపాంశ విస్తరణలు విష్ణుతత్వములన్నయు జీవులన్నయు విభిన్నాంశములన్నయు చెప్పబడును. అనగా విష్ణుతత్వములు స్వాంశ విస్తరణములు కాగా జీవులు విభక్త విభిన్నాంశ విస్తరణలు. మరియు శాశ్వత సేవకులు శ్రీకృష్ణ భగవానుడు తన స్వరూపాంశ విస్తరణములచే రాముడు, నృసింహ, దేవుడు, విష్ణుమూర్తి ఇంకను అనేక వైకుంఠాధిపతులుగా వివిధ రూపములలో వైకుంఠ లోకమునందు వ్యక్తమగుచుండును. విభిన్నాంశములైనట్టి జీవులు శాశ్వతముగా తమగా వ్యక్తిత్వములను కలిగి ఉండును. దేవాది దేవుని స్వరూపాంశ విస్తరణలు నిత్యములై ఉండునట్లే భగవానుని విభిన్నాంశములైన జీవులు కూడా తమ వ్యక్తిత్వములను కలిగి ఉందురు. దేవాది దేవుని విభిన్నాంశములుగా జీవులు భగవానుని గుణలక్షణములను స్వల్ప మాత్రమున కలిగి ఉందురు. అట్టి లక్షణంలో స్వాతంత్ర్యమనున్నది ఒకటి. అనగా ప్రతి జీవి కూడా స్వంత వ్యక్తిత్వము మరియు స్వల్పమైన స్వాతంత్ర్యమును కలిగి ఉన్నాడు. అట్టి స్వల్ప స్వాతంత్ర్యమును దుర్వినియోగపరచుట చేతనే అతడు బద్ధుడగును. సద్వినియోగపరచుటచే విముక్తుడగుచుండును. ఈ బంధ విముక్తులైనది రెండింటి యందును జీవాత్మ దేవాది దేవునితో గుణైక్యమును శాశ్వతముగా కలిసి ఉండును. ముఖస్థితి యందు కూడా అతడు మాతాజీ ముక్త స్థితి యందు అదే చెప్పిన మాతాజీ, ముక్త స్థితి యందు కూడా అతడు ముక్త స్థితి అంటున్నారు మీరు మళ్ళీ. కాదు మాతాజీ, ముక్త స్థితి అయిపోయింది. ముక్త స్థితి యందు కూడా చెప్పండి. అతడు ఈ భౌతిక స్థితి నుండి విముక్తుడై శ్రీకృష్ణ భగవానుని దివ్యసేన యందు నెలకొని ఉండును. కానీ బద్ధస్థితి యందు భౌతిక ప్రకృతి త్రిగుణములచే ప్రభావితుడై భగవానుని దివ్యమైన ప్రేమయుక్త సేవను విస్మరించును. దానికి ఫలితముగా అతడు ఈ భౌతిక జగత్తునందు తన జీవితమునకై తీవ్ర సంఘర్షణను కావింపవలసి వచ్చును. హరే కృష్ణ మాతాజీ. ఓకే, ఇక్కడ ఏంటంటే ఇద్దరు గురించి చెప్తున్నారు, ముక్త జీవులు, బద్ధ జీవులు. సరేనా? ముక్త జీవులు ఏం చేస్తారు? భగవంతుని సేవ చేసుకొని ఆయన దానికి వెళ్తారు. కానీ వాళ్ళు భగవంతుడు ఏంటి అని అర్థం చేసుకోగలుగుతారు. కానీ బద్ధ జీవులు, మనందరం కూడా బద్ధ జీవులు అనమాట. కండిషన్ సోల్ అంటారు అనమాట. వాళ్ళని లిబరేటెడ్ సోల్ అని అంటారు. ఈ బద్ధ జీవులందరూ ఏం చేస్తారంటే మనందరం కూడా భగవంతుని యొక్క శాశ్వతమైన అంశలమే. కానీ ఏం చేస్తారంటే వాళ్ళు భగవంతుణ్ణి ప్రార్థిస్తూ ఉంటారు, చేస్తూ ఉంటారు, భక్తియుత సేవ చేస్తూ ఉంటారు. హరి బోల్. సో ఏం చేస్తారు? మళ్ళీ మనమేమో భగవంతుని గురించి ఇది చేయకుండా మనం ఏం చేస్తామంటే మనం స్వతంత్రం కలిగి ఉన్నాం అనమాట. అంటే నేనే ఇండిపెండెంట్, నేను ఎవరి మీద ఆధారపడి లేను అనే పద్ధతి మనలోకి వచ్చేస్తుంది. కాకపోతే ఇక్కడ ఇంకా ఏం చెప్తున్నారంటే భగవంతుని యొక్క శ్వాంశ రూపాలు ఇవి చెప్తున్నారు. ఇది ఒకటి జాగ్రత్తగా చూసుకోండి. మనం ఎప్పుడైనా సరే కృష్ణుడి యొక్క విస్తరణ అనే పిక్చర్ చూసారు, అందులో శ్వాంశ రూపాలు, విభిన్న అంశాలు అని అట్లా ఉంటాయి అన్నమాట. సో శ్వాంశ రూపము అంటే ఏంటంటే ఏం లేదు, భగవంతుని యొక్క విస్తరణ అంటే ఆయన యొక్క ఎక్స్పాన్షన్స్ అంటాం. అయితే ఈ ఎక్స్పాన్షన్స్ లో ఏమి వస్తాయి అంటే ఆ శ్వాంశ రూపాల్లో విష్ణువు యొక్క రూపాలు ఏవేవైతే ఉన్నాయో ఆ విస్తరణ వస్తూ ఉంటుంది. సో అవన్నీ విష్ణు తత్వం అవుతాయి. అయితే జీవులం మనందరం ఏంటంటే విభిన్న అంశాలు. ఆ విభిన్న అంశాలు ఏంటంటే మనము భగవంతుడికి శాశ్వతమైన సేవకులం అన్నమాట మనం. అయితే మనం అలాగా ఉండలేం, కానీ భగవంతుడు మాత్రం తన స్వరూపాంశాలతోటి రకరకాలుగా అన్ని రకాల అవతారాలు తీసుకొని వస్తూ ఉంటారన్నమాట. అయితే మనందరం ఏం చేయాలంటే ఆయన యొక్క విభిన్న అంశాలు కాబట్టి భగవంతుని యొక్క విస్తరణ అన్నమాట. విభిన్న అంశ విస్తరణలు మన జీవులం.
మనం ఏం చేస్తాము, భగవంతుడికి శాశ్వతంగా సేవకుల్లాగా ఉండాలన్నమాట. ఈ స్వరూపాంశ అంటున్నారు చూసారా, ఆ స్వరూపాంశలో ఏంటంటే అవతారాలన్నీ వస్తాయి. రాముడు, నరసింహదేవుడు, విష్ణుమూర్తి, ఇంకా వైకుంఠంలో ఇంకా ఎవరెవరైతే ఉంటారో వాళ్ళందరూ కూడా అందులోకి వస్తూ ఉంటారన్నమాట. సో వీళ్ళందరినీ కూడా స్వరూపాంశం అంటారు. అయితే మనందరము ఏం చేస్తున్నామంటే భగవంతుని యొక్క విభిన్న అంశాలు అయినప్పటికీ మనం భగవంతుని యొక్క శాశ్వతమైన వ్యక్తిగతంగా ఉంటాం. అంటే ఆయన లాగానే ఉంటాం. కాకపోతే ఏంటంటే మనం భగవంతుడి లాగా అవ్వాలి అంటే మనం ఆయన సేవ చేసుకుంటూ ఆయన శాశ్వత ధామానికి వెళ్ళినప్పుడు ఆయన లక్షణాలు మనలోకి వస్తాయి అని చెప్తారనమాట. కాబట్టి మనందరం జీవులందరం ఏంటంటే వ్యక్తిగతంగా కూడా ఈ బంధనాలతోటి ఉండిపోతూ ఉంటాం. ఇప్పుడు చూడండి, భగవంతుడి యొక్క ఈ స్వరూప అంశాలు ఉన్నాయి చూసారా, వీళ్ళందరూ కూడా వైకుంఠంలోనూ వాటిల్లోనూ కనిపిస్తూ ఉంటారు. ఈ మనం విభిన్నాంశములైన జీవులు ఏం చేస్తూ ఉంటారంటే భగవంతుడికి సేవ చేస్తూ మనం సెపరేట్ లక్షణాలు కలిగి ఉంటాం అన్నమాట. భగవంతుడి యొక్క లక్షణాలు మనం కలిగి ఉండం. ఎందుకంటే మనలో బంధం ఒకటి ఉంది. ఏంటది? నేను బాస్ అనేది ఉందన్నమాట. భగవంతుని సేవ చేయకుండా ఉంటూ ఉన్నాం అన్నమాట. అందుకని మనం చెప్తూ ఉంటాం కదా, కొంచెం విల్ ఇచ్చారు మనకందరికి. ఏంటి? కొంచెం స్వాతంత్రం ఇచ్చారు. ఆ స్వాతంత్రాన్ని మనం ఏం చేస్తున్నాం అంటే దుర్వినియోగం చేసుకుంటున్నాం అన్నమాట. దుర్వినియోగం చేసుకుంటున్నాం కాబట్టి మనం బద్ధ జీవితం అంటే కండిషన్ సోల్ గా ఉంటూ ఉన్నాం. కాబట్టి ఏంటి, మన నిజమైన తత్వం ఏంటంటే మనం భగవంతుడి యొక్క సేవకులం. ఆ సేవకులము అనే పద్ధతిని, ఆ విషయాన్ని మనం మర్చిపోతున్నాం అన్నమాట. ఎవరైతే ఈ బంధాల నుంచి విముక్తి పొంది నేను భగవంతుడి యొక్క సేవకుణ్ణి అని అనుకుంటూ భగవంతుడి యొక్క సేవలో నిలిచి ఉంటారు చూసారా, వాళ్ళందరూ ముక్త జీవులు అవుతారు అని చెప్తున్నారు. కాబట్టి మనం ఈ భౌతిక ప్రకృతిలో ఉన్న త్రిగుణాల ద్వారా బంధింపబడి ఉండి ప్రభావితులు అవుతూ ఉంటాం. కాబట్టి మనం భగవంతుని యొక్క ప్రేమ అనేది, ఆయనకి సేవ అనేది మనం మర్చిపోతున్నాం అన్నమాట. కాబట్టి మనం ఈ భౌతిక జగత్తులో ప్రతిసారి ఇంకా ఈ సంఘర్షణలు, ఇవి దుఃఖాలు అన్నవి పొందుతూ ఉన్నాము అని చెప్తుంది. ప్రసన్న మాతాజీ పారాగ్రాఫ్ చదవండి. మానవులు సునకాలు. హరే కృష్ణ మాతాజీ. విభిన్న అంటే ఇక్కడ ఏం అర్థం చేసుకోవాలి మాతాజీ? ఒక్క నిమిషం. ఏంటి మాతాజీ? విభిన్న అంటే మనకి మీనింగ్ విభిన్న అంటే భగవంతుని యొక్క అంశాలే కానీ వేరు వేరు ఇవి అని. భగవంతుని యొక్క స్వరూపం అంటే ఆయన రూపంలోంచి వచ్చేవాళ్ళే. మనం కూడా వస్తాం కాబట్టి వాళ్ళని విభిన్న అంటారు. ఇప్పుడు ఎలా చెప్పాలి మీకు, భగవంతుని రూపాలు భక్త అంటారు. అంటే భక్తుల్లాగా ఉంటారు, ఆయన విభిన్న స్వరూపాలు అంటారు. అది విస్తరణ ఒకటి ఉంటుందన్నమాట. ఆయన నుంచి వచ్చే ఆయన శక్తి మనం కూడా. కాకపోతే ఏంటంటే మనమేమో జీవుల్లాగా ఉంటాం అన్నమాట. అంతే డిఫరెన్స్. అంటే ఇప్పుడు మన జీవులు మటుకే విభిన్న అంశాలు అంటారా? ఇప్పుడు భగవంతుని నుంచి వచ్చిన జంతుజాలాలన్నింటినీ కూడా అలాగే అంటారా? ఒక్క నిమిషం ఉండండి మాతాజీ, నాకు ఇంకా నా పిల్లలు గొడవ చేస్తున్నారు, వినిపించండి. ఇప్పుడు చెప్పండి. ఇప్పుడు విభిన్న అంటే ఇప్పుడు భగవంతుడి నుంచి మనము అలా వచ్చాము జీవులము. మన మటుకే అలా బద్ధ జీవులం కాబట్టి మన మనుషులు మటుకే అనుకుంటామా? జంతువులు వాటిని, ఇప్పుడు వృక్షాలు వాటిని, అవి కూడా విభిన్న అంశాల కిందకే వస్తాయా? అవందరూ కూడా జీవుల కిందకి వస్తారు, కానీ మనం మాత్రమే శాశ్వతంగా ఏంటంటే మాతాజీ భగవంతుడికి సేవ చేయగలుగుతాం. అవును, సరేనా? ఇక్కడ జీవులు మాత్రమే ఈ విభిన్న అంశాలు జీవులు. సరేనా? జంతువులు అవన్నీ కూడా రావు వాటిల్లో. ఎందుకంటే మనందరి ఇది ఏంటంటే భగవంతుడి యొక్క సేవకులంగా ఉంటాం కదా. కాబట్టి మనం మాత్రమే, ఈ జీవులు మాత్రమే భగవంతుడి యొక్క విభిన్న అంశాల కిందకు వస్తారు. ఇప్పుడు మనకి జీవభూత అని అన్నా గానీ, ఆ భూతాలన్నా గానీ మనమే. అలా కాదు మాతాజీ. జీవభూత అంటే గనక అంటే జీవుల్లో ఉన్న ఆత్మ అనే అర్థం చేసుకోవాలి, అంతేనా మాతాజీ? జీవుల్లో ఉన్న ఆత్మ అని కాదు. జీవభూత అంటే బద్ధ జీవుడు అని అర్థం. బద్ధ జీవులు అంటే కండిషన్ సోల్. సరేనా? అంటే ఇంకా జీవుడి కింద లెక్క. అది జీవుడి కిందే లెక్క. ఆ జీవుల్లో కూడా ఏంటంటే కొంతమంది భగవంతుడి గురించి తెలుసుకొని ఆయనని పొందుతూ ఆయన సేవ చేస్తూ ఉంటారు.
వాళ్ళనే అందుకనే ముక్త స్థితి అన్నారు కదా, అందుకనే చెప్పాను 2 రకాల జీవులు ఉన్నారు. ఒకళ్ళు బద్ధ జీవులు, ఒకళ్ళు ముక్త జీవులు. వాళ్ళని కండిషన్ సోల్ అంటారు, ఇంకోటేమో లిబరేటెడ్ సోల్ అంటారు. సరేనా? ఎవరైతే ఈ జీవులలో ఎవరైతే భగవంతుడి గురించి తెలుసుకొని ఆయనకి భక్తి చేస్తూ ఆయన సేవకులుగా ఉంటారో వాళ్ళు ముక్త స్థితిలో ఉన్నట్టు, అంటే లిబరేటెడ్ స్టేజ్ లో ఉన్నట్టు వాళ్ళు. కానీ మనం ఏం చేస్తున్నాం అంటే, మనము భగవంతుడి సేవకులం కాదు అనుకొని మనం ఏం చేస్తాము, ఆయన ఇచ్చిన కొంచెం విల్ ఏదైతే ఉంటే స్వాతంత్రం ఏదైతే ఉందో దాన్ని మనం దుర్వినియోగం చేసుకుంటూ నేనే బాస్ని అనుకుంటున్నాం మనం. ఇంకొక మాట అడగచ్చా మాతాజీ? అడగండి మాతాజీ, అడగండి. ఇప్పుడు మరి మనము అంటే ఇప్పుడు భగవంతుడి అంశాలనే మనము భగవంతుడి అంశాలు అయినప్పటికీ కూడా ఇప్పుడు ఒక శ్లోకాల్లో ఏ శ్లోకాలు ఇవన్నీ నాకు గుర్తులేదు మాతాజీ, ఒక్క వివరం మాత్రమే అడుగుతున్నాను నాకు తెలియక. భగవంతుడిలో నుంచి వచ్చిన మనలో ఎవరైతే గనక ఈ ఈ జీవుల్లో ఆత్మని పరమాత్మని చూస్తారో, మళ్ళీ ఆ పరమాత్మలోనే ఈ సమస్త సృష్టిని చూస్తారో అని చెప్పేసి అని ఉంది కదా మాతాజీ. అప్పుడంటే ఇప్పుడు మనం చెప్పండి మాతాజీ. మీరు అడిగండి, అడిగండి. ఇప్పుడు ఆ జీవుల్లో ఉన్న పరమాత్మని మనం చూడగలిగే వాళ్ళకి అదే ఇంకా ముక్తి అంటే ఈ సుఖ దుఃఖాలకి వాటికి ద్వంద్వాలకి గాని ఏమి లేకుండా ఉంటారనేనా మాతాజీ? అక్కడ జీవభూతాలు అన్నంటే కనుక అప్పుడు మా జీవుల్లో ఉన్న పరమాత్మని చూడటం అని, అంతేనా? అవును, కరెక్ట్. ప్రతి జీవిలోనూ భగవంతుడిని చూస్తారు. అంటే ఇప్పుడు వాళ్ళు ఏంటంటే, ఇప్పుడు ప్రసన్న మాతాజీ కనిపిస్తున్నారు నాకు. ప్రసన్న మాతాజీకి కాదనమాట. ఆవిడలో ఆత్మ ఉంది, ఒక జీవాత్మ ఉన్నాడు, భగవంతుడు పరమాత్మ ఉన్నాడు, అది చూస్తారనమాట. సరేనా? అలాగే మళ్ళీ కుక్కలు ఉన్నాయనుకోండి, మళ్ళీ వేరే చండాలు ఉన్నారనుకోండి, వాళ్ళల్లోని గాని ఇంకా ఏం చెప్పాను, బ్రాహ్మణే గభిహస్తినే శ్లోకం గుర్తుందా? సో అందులో చెప్తారనమాట. అలాంటి వాళ్ళు ఏంటంటే ఈ తెల్లగా ఉన్న వాళ్ళని, నల్లగా ఉన్న వాళ్ళని, వేరు ఈ జంతువులని అలాంటివి ఏమి చూడరు. ప్రతి వాళ్ళల్లోనూ పరమాత్ముడిని చూస్తారు. ఇప్పుడు మనకు తెలుసు పరమాత్ముడు అందరి హృదయాల్లోనూ ఉన్నారని చెప్తున్నాం కదా. సో అందరినీ ఈక్వల్ గా చూస్తారనమాట. అలాంటి వాళ్ళు ముక్త స్థితిలో ఉన్నవాళ్ళు. అప్పుడు విద్యా వినయ సంపన్నే బ్రాహ్మణే గభిహస్తినే అని సునీచైవ సుపాకేశ పండిత సమదర్శన. ఆ పండితులు అనే వాళ్ళు అందరినీ ఒకే రకంగా చూస్తారు కదా. అంటే వాళ్ళు ముక్త స్థితికి వచ్చి ఉన్నారు కాబట్టి ప్రతి వాళ్ళలోనూ పరమాత్ముడిని చూస్తారు. సరేనా? మనం అలా చూడలేం కదా, అందుకని మనకి కండిషన్స్ అన్నమాట. అంటే నేను ప్రస్తుతానికి నేను చెప్తున్నా, అందరిలో అంతగానికి ముక్త స్థితికి చేయాలి అని అంటే గనక కష్టమే అవుతుంది. మనం అలా ఆలోచించుకోవాలన్నమాట. కాకపోతే ఏంటంటే కొంచెం ఫ్రీడమ్ ఇస్తే, మీరు ఇలా ఉండండి అని చెప్తే సరే. మనకి ఎలా అంటే పిల్లలకి ఇప్పుడు ఒక 10 రూపాయలు ఇచ్చి సినిమాకి వెళ్ళండి రా అని చెప్పాం అనుకోండి, సినిమాకి వెళ్ళమన్నారు కదా, ఆ డబ్బులు మనకి ఇచ్చారు కాబట్టి అవి మొత్తం మనకే అన్నట్టుగా మిగతా మొత్తం అంటే ఇప్పుడు 10 రూపాయలకి సినిమా రాలదే కానీ మా చిన్నప్పటి గురించి చెప్తున్నా. అయితే ఆ మొత్తం 10 రూపాయలు ఆ డబ్బుల మీద వాళ్ళకి స్వతంత్రం ఎట్లా ఉంటుందో భగవంతుడు మనకి ఇచ్చిన దాంట్లో కొంచెం స్వతంత్రం ఉన్నది. ఆ స్వతంత్రాన్ని మనము ఆ రకంగా వేరే రకంగా ఉపయోగించుకుంటూ ఏం చేస్తున్నాము, నేనే బాస్ అనుకుంటున్నాం. అదే ఇప్పుడు మనం బయటికి వాళ్ళ ఫ్రెండ్ ఇంటికి వెళ్ళారని చెప్పేసి వెళ్ళి సాయంత్రం 6ంటికి వస్తా, అదే 1 గంటలో వచ్చేస్తామని చెప్తారు అనుకోండి. పిల్లలు రాకుండా ఎలాగో పంపించింది కదా అని చెప్పి మళ్ళీ కొంచెం మొత్తం ఇంకా ఫ్రెండ్స్ సినిమాలు ఏమన్నా చూసి తిరిగి వస్తాం అనుకోండి. అది మనం ఇచ్చిన స్వతంత్రాన్ని దుర్వినియోగం చేసుకోవడం అనమాట. సో అలా కాకుండా మనం ఏం చేయాలంటే, భగవంతుడు మనకి మీరు బతకండి అని చెప్పి, మీరు చూడండి ఇది మంచిది ఇది చెడుది ఇలా ఉండాలి అని చెప్పారు కాబట్టి మనం ఏం చేయాలంటే అదే చేయాలి, భగవంతుడికి సేవ చేయాలి. అది కాకుండా మనం ఏం చేస్తున్నామంటే, నేను నీకెందుకు సేవ చేయాలి, నీలోంచి వచ్చాను కాబట్టి నేను నీలాంటి వాడిని, మన ఇద్దరం ఈక్వల్ కాబట్టి నేనేం చేస్తాను, నువ్వు ఎలాగ భగవంతుడు అంటున్నావో నేను కూడా అలాగే భగవంతుడు. సో నాకు భగవంతుని లక్షణాలు కూడా మనకు కొద్దిగా ఉన్నట్టు లెక్క, అంతేనా మాతాజీ? అదే వైకుంఠంలోకి వెళ్తే చెప్పాను చూసారా, ఇందాక మాతాజీ అన్నారు కదా, అందరూ భగవంతుడి లాగానే విష్ణుమూర్తి లాగానే బ్లూ కలర్ లో ఉంటారు. వాళ్ళందరూ కూడా ఇవి ధరిస్తారు, చతుర్భుజులై ఉంటారు, అందరూ ఉంటారు. అంటే ఆయన ఉన్న లక్షణాలవన్నీ వీళ్ళకి కూడా ఉంటాయి. కాకపోతే భగవంతుడికి ఏంటి డిఫరెన్స్ అని చెప్పాను, కౌస్తుభమణి ఒకటి ఉంటది అని చెప్పారు. ఇంకో మాల ఏదో చెప్పారు మాతాజీ, అది ఏ మాల అది గుర్తు నాకు శ్రీవత్సము.
శ్రీవత్సము కౌస్తుభమణి కౌస్తుభమణి ఉంటుంది. ఈ రెండిటి ద్వారా ఏంటంటే భగవంతుడు అని తెలుసుకోవచ్చు. ఇంకా అక్కడ ఆవిడ లక్ష్మీదేవి సేవలు చేస్తూ ఉంటుంది. వైకుంఠంలో ఉన్న ఆడవాళ్ళందరూ లక్ష్మీదేవుల్లాగా ఉంటారట. అంటే ఇదే కదా భగవంతుడి యొక్క లక్షణాలు వచ్చేయడం అంటే. సరేనా? అక్కడికి వెళ్ళినా సరే వాళ్ళందరూ ఏం చేస్తారట, వాళ్ళిద్దరు భార్యాభర్తలు ఉంటూ ఉన్నా సరే, ఒకే దానిలో ఆ విమానాల్లో వస్తున్నా సరే, వాళ్ళు ఏం చేస్తారట అంటే భగవంతుడి యొక్క గుణగానాలు చేస్తూ ఉంటారట. ఆయనకి సేవలు చేయడానికే వస్తూ ఉంటారట. అంతే తప్పించి మనం ప్రైవసీ వచ్చింది కదా అనే ఆ ఉద్దేశంతో అలాంటి ఆలోచనలు వాళ్ళకి ఉండవుట. సో ఈ రకంగా ముక్తజీవులైన వాళ్ళు భగవంతుని ధామానికి మామూలుగా ముక్తజీవులైన వాళ్ళు భగవంతుడితో సమానం అన్నట్టుగానే నా లక్షణాలు వాళ్ళకి వస్తాయి అని చెప్తున్నారు కదా భగవంతుడు. సో అట్లా వస్తాయి అని. ఈ బద్ధ జీవులు ఏంటంటే ఈ ముక్త జీవులకి కంప్లీట్లీ ఆపోజిట్ అన్నమాట. ఆపోజిట్ గా ఉంటారు. ఆపోజిట్ గా ఉండి వాళ్ళు ఏం చేస్తారు, వాళ్ళు స్వతంత్రంగా భావించుకొని అన్ని చేస్తూ ఉంటారు అనమాట. దాని గురించి ఇంకా కింద శ్రీల ప్రభుపాద చెప్తారు. ఓకేనా మాతాజీ? ఓకే మాతాజీ, థ్యాంక్ యూ. హరి. ప్రసన్న మాతాజీ చదవండి. మానవులు శునకాలు. హరే కృష్ణ మాతాజీ. మానవులు, శునకములు, మార్జాలములు, జంతువుల వంటి జీవులే కాకుండా భౌతిక జగత్తును పరిపాలించు బ్రహ్మ, శివ, విష్ణువు కూడా శ్రీకృష్ణ భగవానుని అంశలే. భగవానుని అంశలందరూ శాశ్వత వ్యక్తీకరణలే కాని తాత్కాలిక వ్యక్తి రూపములు కారు. ఇక్కడ తీవ్రంగా సంఘర్షణము చేయుచుండునను అర్థము కలిగిన కర్షతి అను పదమును మెక్కిలి ప్రధానమైనది. బద్ధజీవుడు ఇనుప గొలుసులతో బంధింపబడినట్లుగా అతడు తన అహంకారముచే బంధింపబడి ఉన్నాడు. భౌతిక జీవితమునందు అతనిని నడిపించు ముఖ్య సాధనము మనస్సు. ఇంద్రియములలో ముఖ్యమైన అట్టి మనస్సు సత్వగుణమునందు నందున్నప్పుడు అతని కార్యములు యోగ్యమైనవిగా యుండును. రజోగుణము నందున్నప్పుడు అతని కార్యములు దుఃఖపూరితములై ఉండును. మనస్సు తమో గుణము నందున్నప్పుడు అతడు జంతుజాలందరూ ప్రవేశించును. జాతులందు ప్రవేశించును. ఈ శ్లోకమున బద్ధజీవులు మనస్సు ఇంద్రియములతో కూడిన భౌతిక దేహంతో కప్పబడి యుందురనియు, ముక్తులైనప్పుడు అట్టి భౌతిక ఆచ్ఛాదనము నశించి అతని ఆధ్యాత్మిక దేహము వ్యక్తమగుననియు స్పష్టమగుచున్నది. మాంధయ్యాంది నాయన శృతి నందు సవా ఏష బ్రహ్మనిష్ట ఇదం శరీరం మత్యమతి సృజ్య బ్రహ్మభి సంపద్య బ్రాహ్మణ పశ్యతి బ్రాహ్మణ శృణోతి బ్రహ్మణై వేదం సర్వమను భవతి. జీవుడు భౌతిక దేహాచ్ఛాదనమును విడిచి ఆధ్యాత్మిక జగత్తును చేరినప్పుడు తన ఆధ్యాత్మిక దేహమును పునరుద్ధరించుకొని అట్టి ఆధ్యాత్మిక దేహంతో అతడు దేవాది దేవుని ప్రత్యక్షముగా దర్శింపగలడు. దేవాది దేవునితో ముఖాముఖి సంభాషింపగలడు, వినగలడు, మరియు అతనిని యథార్థముగా అవగాహన చేసుకోనగలడే చేసుకొనగలడు అని తెలుపబడినది. వసంత యత్ర పురుషాః సర్వే వైకుంఠ మూర్తయః అని శ్రీమద్ భాగవతము 3.15.14 నందు తెలుపబడినట్లు భగవద్ధామమున ప్రతి ఒక్కరూ దేవాది దేవుని దేహము వంటి లక్షణములు గల దేహములను కలిగి ఉండు. దేహ నిర్మాణమునకు సంబంధించిన వరకు ముక్త జీవులను మరియు విష్ణుమూర్తులను నడుమ ఎట్టి భేదమును లేదు. అనగా ముక్తి నొందిన వెమ్మట దేవుడు దేవాది దేవుడి కృపచే ఆధ్యాత్మిక దేహమును పొందగలుగును. కంటిన్యూ చేయమంటారు మాతాజీ? ఉండండి మాతాజీ ఉండండి. సో ఇక్కడ నెక్స్ట్ ఇది చెప్పేసిన తర్వాత చదవండి. సో నెక్స్ట్ ఏం చెప్తున్నారు ఇక్కడ? శునకములు, మార్జాలాలు, జంతువులు వంటి జీవులే కాకుండా, అంటే జంతువుల్లాగా ఉండే జీవులే కాకుండా మిగతా ఈ భౌతిక ప్రపంచంలో పరిపాలిస్తున్నారు కదా బ్రహ్మ, విష్ణు, మహేశ్వరులు. 3 గుణాలకి వీళ్ళు అధిపతులు కదా. వీళ్ళందరూ కూడా భగవంతుడి యొక్క అంశలే అన్నమాట. తెలుసు కదా మనకి, వీళ్ళు ముగ్గురు కూడా భగవంతుని యొక్క అంశలే. అంటే కృష్ణుని ద్వారానే వస్తారు కదా. బలరాముడు, తర్వాత గుర్తున్నాయా? ఫస్ట్ చతుర్వ్యూహం, తర్వాత 2వ చతుర్వ్యూహం సంకర్షణ, తర్వాత నుంచి పురుషావతారాలు వస్తున్న తర్వాత వీటిల్లో ఈ బ్రహ్మదేవుడు వస్తారు. గర్భోదక సాయి విష్ణువు నుంచి, ఈ బ్రహ్మదేవుడి నుంచి శివుడు వస్తాడు, తర్వాత విష్ణువు. వీళ్ళందరూ కూడా ఏంటంటే భగవంతుని యొక్క అంశలే. ఆ విషయం మనం అర్థం చేసుకోవాలి. అయితే వీళ్ళందరూ కూడా శాశ్వతంగా
శాశ్వత వ్యక్తీకరణలే కానీ తాత్కాలిక వ్యక్త రూపములు కారు అని. అంటే భగవంతుని యొక్క శాశ్వతమైన అంశాలే అన్నమాట అందరూ కూడా. ఇప్పుడు మనం కానీ, జంతువులు కానీ, ఎవరైనా సరే, ఈ బ్రహ్మ విష్ణు మహేశ్వరులు కానీ ఎవరైనా సరే ఆయన శాశ్వత రూపాలే. అవి తాత్కాలికంగా కాదు అని. అయితే ఇక్కడ ఏం చేస్తున్నారంటే మనందరిలోనూ తీవ్రమైన సంఘర్షణ జరుగుతుందట. ఎందుకు జరుగుతుంది అంటే మనం బద్ధ జీవితంలో ఉండి ఉన్నాము. అది ఎలా ఉందటంటే ఇనప గొలుసులతోటి మనం కట్టిపడేయబడినట్టుగా ఉందట. అంటే మనకి నిజంగా గొలుసులు కట్టేసినట్టు కాదు, ఒక ఖైదీకి మనం అహంకారంతో బంధింపబడి ఉన్నాం అన్నమాట. ఫాల్స్ ఈగో ఉంది చూసారా, ఆ ఈగో తోటి మనం ఉంటూ మనల్ని బంధించబడి ఉన్నట్టుగా ఉన్నంట. కాబట్టి మనం ఈ భౌతిక జీవితంలోంచి మనం ముక్తి పొందాలి అంటే ఏం చేయాలంటే మన మనస్సుని, మన ఇంద్రియాలని, వాటిని మనం భగవంతుని మీద కేంద్రీకరించాలి అని. అంటే భౌతికమైన విషయాల పట్ల కాకుండా భగవంతుని మీద కేంద్రీకరించాలి. అలా చేస్తున్నప్పుడు ఏంటంటే మనం స్లోగా సత్వగుణంలోకి ఉంటాం. సత్వగుణంలో వచ్చినప్పుడు ఏంటంటే ఆ కార్యాలన్నీ కూడా మంచి కార్యాల్లాగా ఉంటాయి. అంటే భగవంతునికి సేవ చేయడం అలాంటివన్నీ చేస్తాం కదా. ఇప్పుడు చూడండి, మనం టెంపుల్కి వెళ్తాం అనుకోండి, మనం వేరే సినిమాలకి వాటికి కాకుండా టెంపుల్కి వెళ్ళడం, అలాగే భగవంతుడికి పూలమాల కట్టడం, రోజు శాంటింగ్ చేయడం, భగవంతుని ప్రసాదం ఆఫర్ చేసి తినడం, ఇలాంటివన్నీ కూడా కొంచెం సత్వగుణంలోకి మనం రావడానికి ఉపయోగపడుతూ ఉంటాయి అన్నమాట. తర్వాత రజోగుణంలో ఉన్నప్పుడు ఏమవుతుందట, మనం చేసే కార్యాలన్నిటి ఏంటట యోగ్యమైనవిగానే ఉంటాయట. దుఃఖపూరితాలు అవుతాయట. అంటే మనం ఏంటంటే అదే కావాలి అని పట్టుపట్టుకొని కూర్చుంటాం. ఒకవేళ అది మనకి కాలేదు అనుకోండి, దుఃఖం పడిపోతూ ఉంటాం అన్నమాట. అది రజోగుణం గురించి. ఇక తమో గుణం నుంచి చెప్తే జంతుజాలాగా మనం ప్రవర్తిస్తూ ఉంటాం. సో ఈ రకంగా ఏంటంటే బద్ధ జీవులు మనస్సునిను ఈ ఇంద్రియాలని వాటిని ఒకవైపు కేంద్రీకరించాలి అంటే భగవంతుని మీద కేంద్రీకరించి ఉండాలి. అలాగా చేయకుండా ఉంటున్నాము అని. అయితే ఇక్కడ ఇంకా ఏం చెప్తున్నారంటే ఇక్కడ చూడండి, భాగవతంలో 3rd canto 15.14 శ్లోకంలో చెప్తున్నారట, వసతి యత్ర పురుష సర్వే వైకుంఠ మూర్తయ. ఎవరెవరైతే వచ్చి భగవంతుని అంటే ధామానికి వస్తారు కదా, వైకుంఠానికి, వాళ్ళందరూ స్వయంగా వైకుంఠంలో ఉన్న విష్ణుమూర్తి లాగా ఉంటారట. వసంతి అంటే అక్కడ ఉండే వాళ్ళందరూ, పురుషాహ ఎవరైతే వస్తూ ఉంటారో వాళ్ళందరూ, సర్వే అందరూ అన్నమాట. వైకుంఠ మూర్తయాహ అంటే వైకుంఠంలో ఉన్న ఆ మూర్తుల్లాగానే ఉంటూ ఉంటారట. అది శ్రీమద్ భాగవతంలో చెప్తున్నారు. ఇక్కడ వైకుంఠ వర్ణన గురించి చెప్తారు, అక్కడ చెప్పినప్పుడు చెప్తారు. ఇప్పుడు చూడండి, ముక్త జీవులు అని చెప్పాం. వాళ్ళు ఎవరెవరైతే భగవంతుని ధామానికి వెళ్ళిపోతారో ప్రతి వాళ్ళు, అక్కడ ఉన్న వాళ్ళు వైకుంఠ ధామం అంటే భగవద్ధామంలో ఉన్న ప్రతి వాళ్ళు కూడా భగవంతుని దేహము వంటి లక్షణాలు అన్ని కలిగి ఉంటారన్నమాట. ఆయనకున్న లక్షణాలు లాంటివి కలిగి ఉంటారు, ఆయనకున్న దేహం లాంటిది కూడా కలిగి ఉంటారన్నమాట. వాళ్ళు సంబంధించిన అలాగ వచ్చిన వాళ్ళందరూ ఏంటంటే ముక్త జీవులట వాళ్ళందరూ. సో వాళ్ళందరు అలా వచ్చిన వాళ్ళందరికీను విష్ణుమూర్తికిను ఆ వచ్చిన ముక్త జీవులకి వాళ్ళ మధ్య భేదం అనేది తెలియదు. నేను ఇప్పుడు చెప్పాను కదా, భేదం ఎలా తెలుస్తుంది అంటే భగవంతుడు ఎలా అని తెలుసుకోవాలి అంటే ఆ కౌస్తుభమణితోటి వాటితోటి తెలుసుకోవచ్చు. సో ఇలాగ ఏంటంటే ముక్తి పొందిన తర్వాత ఎక్కడికి వెళ్తారట అంటే భగవంతుని యొక్క కృపతోటి ఆధ్యాత్మిక దేహాన్ని పొందుతారు. వాళ్ళు ఆధ్యాత్మిక దేహాన్ని పొంది భగవంతుడి లోకంలో ఆయనతో పాటు ఆయన గుణాలు కలిగి అక్కడ ఉంటారట. ఓకేనా? ఇందాకెవరు చదువుతానన్నారు, మాతాజీ చదవండి, ఇది ఫినిష్ చేసేయండి. హరే కృష్ణ మాతాజీ. హరే కృష్ణ చదవమంటారా? ఇందాకెవరు చదువుతానన్నారు కదా, ప్రసన్న మాతాజీ హరే కృష్ణ. చదవండి మాతాజీ. ఈ శ్లోకమున మమైవాంశః దేవాది దేవుని విభిన్నాంశము అను పదము కూడా మిక్కిలి ప్రధానమైనది. ఇక్కడ దేవాది దేవుని అంశ భాగము అనగా భిన్నమైన భౌతిక వస్తువు యొక్క విరిగిన ఏదో భాగము వంటిది కాదు. ఆత్మను ఛేదించలేమని ద్వితీయ అధ్యాయము నుండి మనము తెలిసికొంటిమి. కనుక ఈ అంశ భాగమున భౌతిక అవగాహన చేసుకున్నట్టుకు భౌతిక వస్తువు యొక్క విడిపోయిన ఏదో భాగము కాదు. మనము ఆత్మను ముక్కలుగా ఖండించలేమని 2వ అధ్యాయం నుండి ఇదివరకే తెలిసికొంటిమి. కనుక ఈ అంశ భాగమును భౌతికముగా అవగాహన చేసుకొనుట సాధ్యపడదు. ఆత్మ ముక్కలుగా ఖండించబడి తిరిగి జోడించుటకు వీలయ్యడి భౌతిక పదార్థము కాదు. సనాతనః అనే
సంస్కృత పద ప్రయోగము వాడబడుటచే అట్టి భౌతిక భావన ఇక్కడ సరిపోదు. ఆ అంశ నిత్యమైనది. 2వ అధ్యాయపు ఆరంభములో దేహినోస్మిన్ యదా దేహే అను శ్లోకము ద్వారా ప్రతి దేహములోనూ దేవాది దేవుని అంశ అయిన ఆత్మ నిలిచి ఉండునని చెప్పబడెను. అట్టి అంశ భాగము దేహబంధముల నుండి విముక్తి పొందినప్పుడు ఆధ్యాత్మిక జగత్తులోని ఏదైనను ఒక ఆధ్యాత్మిక లోకములో తన పూర్వపు ఆధ్యాత్మిక దేహమును పునరుద్ధరించుకొని దేవాది దేవుని సాంగత్యమును అనుభవించును. ఏమైనను బంగారములోని కణము కూడా బంగారమే అయినట్లు దేవాది దేవుని అంశ అయినందున జీవుడు అతనితో గుణైక్యమును కలిగి ఉండునని ఇక్కడ మనము గ్రహించవలెను. హరే కృష్ణ మాతాజీ. ఎంత మంచి ఎనాలజీ ఇచ్చారు చూసారా. ఇక్కడ ఏంటంటే ఒకటి ఇప్పుడు బంగారపు గని ఉందనుకోండి, ఆ బంగారపు గని ఒక కొండలాగా ఉంది, దానిలోంచి కొంచెం బంగారం తీసుకొని మనం చెవులకి చేతులకి మెళ్ళలోకి వేసుకుంటాం. అలా అని అది బంగారం కాకపోదు, దీని విలువ తగ్గిపోదు. అర్థమైందా? హరిబోల్. అర్థమైంది మాతాజీ. సో జీవులు కూడా అంతే అన్నమాట. భగవంతుడి నుంచి వచ్చిన ఆ కణం ఏదైతే ఉందో అది ఆత్మ అన్నమాట. మనం ఎప్పుడైతే మనం మళ్ళీ ముక్తి పొందుతామో అప్పుడు మనం ఏం చేస్తామంటే మళ్ళీ భగవంతుడి దగ్గరికి వెళ్ళిపోతాంట. అది కాబట్టి అదే చెప్తున్నారు ఇక్కడ. మమైవ అంశ అంటే నా అంశ అన్నారు కదా, భగవంతుని యొక్క అంశ అని అన్నారు. భగవంతుని యొక్క అంశ అంటే ఏంటంటే భగవంతునిలో అంశ భాగము అంటే ఒక వస్తువులో ఒక చిన్న ముక్క అలా అని కాదనమాట. కాదు, అణు అంటారనమాట. అందులోంచి వచ్చే అణు అని అంటారు. సో ఎలా అయితే ఇప్పుడు చూడండి, నిప్పు పెడతాం అనుకోండి, నిప్పు పెడితే దానిలోంచి కణాలు వస్తుంటాయి కదా, నిప్పు రవ్వలు వస్తూ ఉంటాయి. ఆ నిప్పులోంచే రవ్వలు వస్తూ ఉంటాయి. సో అట్లాగా భగవంతుడు ఒక ఇది అయితే అందులోంచి మనం ఒక చిన్న కణం లాంటి వాళ్ళం అనమాట. సో మనం ఎక్కడి నుంచి వచ్చామో అందులోకి అక్కడికే వెళ్ళిపోవాలి. అదే. సో కాబట్టి ఏంటంటే ఇప్పుడు ఇంకా ఏం చెప్తున్నారు, అలా వచ్చిన ఇదే ఆత్మ అని చెప్తున్నారు. ఈ ఆత్మ ఏమో ముక్కలుగా చేయబడదు. మనం చదువుకున్నాం కదా 2వ చాప్టర్ లో చాలా శ్లోకాలు చదువుకున్నాం. దేహినో అస్మిన్, ఇంకా ఏం చదువుకున్నాం చెప్పండి. ఒక 3-4 శ్లోకాలు చదువుకున్నాం. సో నయనం దహతి పావకః. ఇంకేం చదువుకున్నాం, మాంసాంసి జీర్ణాని యథా విహాయ నవాని చంద్రాని. అలాగా మొత్తం ఏంటంటే ఆత్మ తడపబడదు, ముక్కలు చేయబడదు, ఇవన్నీ చదువుకున్నాం. నీళ్లలో తడపబడదు, గాలికి ఎండపడదు, వాయువుతోటి వెళ్ళిపోదు. సో ఇవన్నీ యొక్క ఆత్మ యొక్క లక్షణాలు అన్నమాట. సో ఇలా ఉండదు. భగవంతుడి నుంచి వచ్చిన ఆత్మ ఏదైతే ఉందో అది ఆధ్యాత్మికమైనది. ఆధ్యాత్మికమైనది ఎప్పుడు ఆధ్యాత్మికనే కోరుకుంటుంది అనమాట. కానీ మనం ఆ విషయాన్ని తెలుసుకోలేకపోతున్నాము. కాబట్టి ఎక్కడి నుంచి వచ్చిందో అక్కడికే వెళ్ళిపోవాలి అని చెప్పేసి చెప్తున్నారు. ఆ దేవాది దేవుడి యొక్క సహచర్యమే కోరుకుంటుందట ఈ ఆత్మ అనేది కూడా. కాబట్టి బంగారం నుంచి కొంచెం తీసినా సరే ఏం చేస్తాం, మళ్ళీ మనం కొన్ని రోజులు అయిన తర్వాత వాడుకున్నాక కొన్ని సంవత్సరాలకి వాడి ఉంటే అవి అరిగిపోతాయి, విరిగిపోతాయి, ఏవో అయితే మళ్ళీ దాన్ని మెల్ట్ చేసేస్తాం, మళ్ళీ అందులో ఇంకో బంగారం కలుపుతాము, చేస్తాం. సో ఎలా అయితే ఆ గని నుంచి బంగారం అనేది కొంచెం తీసుకొని మనం చేస్తామో దీని విలువ తగ్గదు. ఆ బంగారం గని అది అంత కాబట్టి క్వాంటిటీని బట్టి, క్వాలిటీలో ఏది ఇది ఉండదన్నమాట. ఆ విషయాన్ని ఇక్కడ చెప్తున్నారు. కాబట్టి అది గుణైక్యం చెందుతుంది అంటే దేవాది దేవుని అంశ అయినందున అది అతనిలోనే గుణైక్యం చెందాలి. ఆ విషయాన్ని మనం అర్థం చేసుకోవాలి అని చెప్తున్నారు. ఎక్కడి నుంచి వచ్చామో అక్కడికి వెళ్ళిపోవడం అన్నమాట. కాబట్టి ఆత్మ అనేది ట్రాన్సెండెంటల్ ఆధ్యాత్మికతని సంతరించుకొని ఉంటుంది అని ఆ విషయాన్ని ఇక్కడ చెప్తారు. ఇవన్నీ ఎందుకు చెప్పారు మనకి ఇక్కడ? హరిబో. మనం కూడా భగవంతుడిని శరణు వేడి ఆధ్యాత్మిక లోకానికి వెళ్ళాలి అని చెప్పేసి ముక్త జీవులుగా వెళ్ళాలి అని చెప్తున్నారు. మనం ఎక్కడి నుంచి వచ్చామో అక్కడనే వెళ్ళాలని ఇవి అన్ని చెప్తున్నారు. ఎందుకంటే ఈ మనస్సుతోటి పాటు ఈ ఇంద్రియాలు, పంచేంద్రియాలు ఏవైతే ఉన్నాయో వాటితోటి కూడుకొని మనం ఏం చేస్తున్నామంటే ఎప్పుడు నేనే బాస్ని అని చెప్పేసి మనం అనుకుంటూ యజమానిత్వాన్ని మనం కావాల్సి అనుకుంటున్నాం. అలా అనుకుంటున్నందుకు మనం ఏం చేస్తున్నాం అంటే ఈ భౌతిక జగత్తులో మళ్ళీ సంఘర్షణ, అంటే కష్టాలు పడుతూ ఉన్నాము, ఫైట్ చేసుకుంటున్నాం. మనం ఇది కావాలి అది కావాలని ఫైట్ చేసుకోవడం, ఒకళ్ళకొకళ్ళు ఫైట్ చేసుకోవడం కాదు, సంఘర్షణ పడడం అంటే మనలో మనమే బాధలు పడుతూ ఇవి చేస్తున్నాం అన్నమాట. వాటి నుంచి పోవాలి అంటే కనుక మనం ఏం చేయాలంటే మనం భగవంతుని ధామానికి వెళ్ళాలి.
అలా వెళ్ళాలి అంటే ఏం చేయాలి అనేవి మనం చెప్పాం. ఇందాక శరణాగతి చెప్పారు కదా ముందు శ్లోకంలో. అలా శరణాగతి పొందితే మనం భగవంతుని లోకం ఎలా ఉంటుంది అని చెప్పారు కదా, అక్కడికి వెళ్తాం అన్నమాట. అక్కడికి వెళ్ళినప్పుడు ఏంటట, మనము భగవంతుని యొక్క లక్షణాలు, ఆయన రూపము అవన్నీ తీసుకొని ఆయనకి సేవ చేసుకుంటూ అక్కడ ఆనందంగా ఉంటాము అని చెప్తున్నారు. సరే, ఇప్పుడు మనం ఏం చేయాలి చెప్పుకున్నాం. మన దేహంలో ఎలాగ మార్పులు వస్తాయి అనే విషయాన్ని ఇప్పుడు తెలుసుకుందాం. ఎలా మార్పులు వస్తాయిటంటే ఇప్పుడు ఈ శ్లోకంలో లేదు, 15th శ్లోకం నుంచి ఉంది. 15, 90 ఈ రెండు ఉన్నాయి. ఈ రెండు మనము దీనికి కంటిన్యూయేషన్ చెప్పుకొని 8th శ్లోకం నుంచి కంటిన్యూయేషన్ చెప్పుకొని తర్వాత చెప్పుకుందాం. సో ఇప్పుడు ఏం చెప్తున్నారంటే, ఇప్పుడు మనం ఏమన్నాము, ఆధ్యాత్మిక లోకానికి వెళ్ళిపోవాలి ఈ బద్ధ జీవితాన్ని వదిలిపెట్టి. ఎలా వెళ్తుంది మన శరీరం, ఎలా వెళ్తుంది అంటే 8th శ్లోకంలో చెప్తున్నారు అనమాట. వాయువు గంధాన్ని మోసుకెళ్ళినప్పుడు, ఇప్పుడు ఒక గంధం చెట్టు ఉందనుకోండి, ఆ చెట్టు యొక్క వాసన మనకి ఎలా తెలుస్తుంది అక్కడ గంధం చెట్టు ఉందని గాని? అంటే ఆ గాలి ద్వారా మనకి వాసన చేరుతుంది కాబట్టి మనము అక్కడ ఉన్నది అని చెప్పేసి అనుకుంటాము. సో ఎలా అయితే గంధం యొక్క సువాసనని వాయువు తీసుకొని వెళ్తుందో, అలాగే మన జీవితాన్ని, అంటే ఈ భిన్న అంశాలైన మనము ఏం చేస్తాంటే, మనం చేసే పనుల ద్వారా చేసిన తర్వాత మనము ఒక దేహం నుండి ఇంకో దేహానికి వెళ్తాంట. ఆ దేహానికి వెళ్ళినప్పుడు దాన్ని ఏమంటారు, ట్రాన్స్మిగ్రేషన్ అన్నమాట. ఇంకో దేహం నుంచి ఇంకో దేహానికి వెళ్తాం. సో అయితే ఏం చెప్తున్నారంటే, ఎప్పుడైతే మనం ఇంకా ఈ భౌతిక ప్రకృతిలోకి రావాలి అంటూ ఉంటామో అలాగా వెళ్తాం. లేదు అంటే గనక ఈ ఆత్మ ఏదైతే ఉందో అది చెప్తాను కదా, మన స్థూల శరీరము, సూక్ష్మ శరీరము రెండు ఉన్నాయి. ఈ సూక్ష్మ శరీరంతో పాటు మనం చేసిన కర్మలు, వాటి వాసనలు, ఆత్మ ఇవన్నీ కలిపి వేరే దేహాన్ని తీసుకుంటాయి అన్నమాట. ఎప్పుడైతే మనం ముక్త జీవులం అయిపోతాం చూసారా, అప్పుడు మన శరీరం ఆధ్యాత్మిక శరీరాన్ని సంతరించుకొని భగవంతుని ధామానికి వెళ్ళిపోతుంది. సో ఈ రకంగా మనము వేరే వేరే దేహాలని తీసుకుంటూ ఉంటాము అని చెప్తున్నారు. అర్థమైందా? వేరే దేహాన్ని తీసుకుంటుంది అని చెప్పాను, గుర్తుందా? మన భాగవతంలో మాతాజీ శ్లోకం చెప్పండి అంటే చెప్పాను, ఎలా వెళ్తాము భగవంతుడు ఎలా మనకి, అంటే మనం ఇంకో దేహంలో ఇంకో శరీరంలోకి ఎలా వెళ్తాము, ఎలా జన్మ తీసుకుంటాము అని చెప్తున్నాం. తర్వాత ఇప్పుడు జీవుడు వేరే దేహంలోకి వెళ్తాడు అనుకోండి, మళ్ళీ ఇంకో స్థూల శరీరాన్ని పొందుతాడనమాట. సో స్థూల శరీరాన్ని పొందినప్పుడు మన మనస్సు ఇవి అన్ని ఉన్నాయి చూసారా, ఇవన్నీ కూడా స్పర్శ, ఇవన్నీ కూడా ఇది అవుతాయి అని, వాటన్నిటి అంటే మనకి ఇంద్రియాల్లో మనం చేస్తున్న పనులు వాటిని వాసనలు అంటాం. ఆ వాసనలన్నీ కూడా తీసుకొని మళ్ళీ వేరే దేహానికి వెళ్ళి మనం తీసుకుంటాం అన్నమాట. అయితే ఇక్కడ ఏం చెప్తున్నారంటే, మన ఆత్మ ఎప్పుడుట మనం భూమి ఆకాశం నుంచి వచ్చిన మేఘాలు వర్షిస్తాయి చూసారా నీళ్లు, అలా శుద్ధంగా ఉంటుంది. ఆ శుద్ధంగా ఉన్న ఇదే ఏమవుతుందంటే, ఆ నీళ్లు భూమి మీద పడేటప్పటికి అక్కడ ఉన్న నేల మీద ఉన్న దాన్ని బట్టి వాటి రంగు మారుతుంది, ఆ రంగుని సంతరించుకుంటుంది. ఇప్పుడు కింద ఎర్రమట్టి నేల ఉందనుకోండి, రెడ్ రంగులోకి వస్తుంది. అలాగే గడ్డి మీద, వాటి మీద, పాకుడు మీద అట్లా పడ్డాయి అనుకోండి, గ్రీన్ కలర్ లోకి వస్తాయి, బ్లూ కలర్ లోకి వస్తాయి. చూసారా, నీళ్లు కొన్ని చోట్ల బ్లూలో కనిపిస్తూ ఉంటాయి, కొన్ని చోట్ల ఎర్రగా కనిపిస్తూ ఉంటాయి, కొన్ని చోట్ల నల్లగా కనిపిస్తుంటాయి. చూసారా నదులు అవన్నీ చూస్తారా మీరు ఎప్పుడన్నా? వెరీ గుడ్. చూసాం మాతాజీ. అదే ఇప్పుడు ఆ వర్షపు నీరు తన స్వభావాన్ని ఎట్లా మార్చుకుంటుందో, ఇప్పుడు మన కిందకు వచ్చిన తర్వాత గుణాలను బట్టి మనం కూడా మారుతున్నాము అని చెప్పి అంటున్నారు. అంతేనా మాతాజీ? కాబట్టి కరెక్ట్, మారుతున్నాం. కాబట్టి ఏంటంటే మనము ఎక్కడి నుంచి వచ్చాము, భగవంతుని ధామాన్ని వచ్చాం కాబట్టి, భగవంతుడిలో ఒక అంశ కాబట్టి మనం మళ్ళీ ఆయనలోకి ఐక్యం అవ్వాలి. కాబట్టి మనం ఏంటంటే కృష్ణ చైతన్యంలో ఉండాలి అని చెప్తున్నారు అన్నమాట. ఈ దేహంలో మార్పుని గాని వాటిని ఎవరు తెలుసుకోగలుగుతారు అనేది 10-11 శ్లోకాల్లో చెప్తున్నారు. 10-11 శ్లోకాల్లో ఏం చెప్తారంటే, ఉత్క్రామంతం స్థితం వాపి గుంజానం వా గుణాన్వితం విమూఢానాను పశ్యంతి జ్ఞాన చక్షుషః అంటున్నారు. జీవుడు ఏ విధంగా తన దేహాన్ని విడిచిపెడతాడో, ఈ ప్రకృతి యొక్క భావాలని ఎలా తీసుకొని తన శరీరంలోకి వస్తాయో, ఆ మార్పులన్నీ ఎవరు తెలుసుకోగలుగుతారట అంటే, జ్ఞాన చక్షువులు కలిగిన వాళ్ళు తెలుసుకోగలుగుతారట. అదే గ్లాస్ లో జ్ఞాన చక్షుష అన్నారు, వాళ్ళు మాత్రమే ఈజీగా తెలుసుకోగలుగుతారు అని చెప్తున్నారు అన్నమాట. అయితే సో ఇప్పుడు ప్రభుపాద ఏం చెప్తారంటే, ఒక ఇది చెప్తారనమాట, ఇది చెప్పుకుంటున్నారు.
ఇప్పుడు ఎవరైనా మీరు ఈ హాకీ ఇవి ఆడుతూ ఉంటారు, తెలుసు కదా మీకు. హాకీ, ఫుట్బాల్ ఆడుతూ ఉంటారు, అవునా? వాళ్ళ లక్ష్యం ఏంటి? అది గెలవాలని, వాళ్ళే గెలవాలి, ఫస్ట్ వాళ్ళే ఫస్ట్ రావాలి. గెలవాలి. కానీ అది గెలవడానికి ఏం కావాలి వాళ్ళకి? సాధన అండి. ఏం చేయాలి? వాళ్ళకి ఏదో ఉంటుంది కదా, ఒక గోల్. గోల్. కరెక్ట్. వాళ్ళ గోల్ ఉంటుంది కదా, అది అందులో పడాలి. అందులో పడితేనే, నెట్ లో పడితేనే, ఆపోజిట్ దానికి వచ్చి నెట్ లో పడితేనే వాళ్ళకి గోల్ వస్తుంది. అలాగే మన జీవితంలో కూడా మనం ఒక గోల్ పెట్టుకోవాలట. ఆ గోల్ అంటే హోల్ అనమాట. గోల్ అంటే హోల్ అని పెట్టి మనం గుర్తుపెట్టుకొని దానిలో ఎలాగ మనము గోల్ చేయాలి, అర్థమైందా? అలాగా పెట్టుకోవాలి. మనం ఏం చేయాలట, మన జీవిత లక్ష్యం ఏంటి అనేసి పెట్టుకోవాలట. గోల్ అంటే ఏంటంటే ప్లేయింగ్ పీపుల్ అట. గోల్ఫ్ అవి ఆడుతుంటారు కదా, ఈ పైన గడ్డి వాటిల్లో పెట్టుకొని భూమి మీద ఒక చిన్న రంధ్రం ఉంటుంది, దాన్ని గోల్ఫ్ అంటారు, తెలుసు కదా. దాన్ని ఎంత జాగ్రత్తగా పెడతారు. మామూలుగా మనం ఫుట్బాల్ ఆడే వాటిల్లోనేమో పెద్దగా నెట్ అది ఉంటుంది, దీన్నేమో ఇది అంటారు గోల్ఫ్. సో మనం ఎలా ఉండాలటంటే, ఆ గోల్ఫ్ ఆడుతున్నారు చూసారా, వాళ్ళు ఒక చిన్న హోలే ఉంటుంది, అందులోకి బాల్ ని కొట్టాలి, సరేనా? అందులో పడితే వాళ్ళకి గోల్ అన్నమాట. సో మన జీవితం కూడా ఎలా ఉండాలటంటే అంతే జాగ్రత్తగా ఉండాలట. అంటే ఏంటంటే ఈ అసంగ సాంగత్యం అనేది ఉండకుండా చేయకుండా మన జీవిత గోల్ ఏంటి అని మన జీవితాన్ని అట్లాగే తీసుకెళ్లి ఆ గోల్ వేయాలట. ఆ గోల్ ఏంటంటే భగవంతుని ధామంత. సో అక్కడికి వెళ్ళాలి, చేయాలి అని చెప్తున్నారు అనమాట. కాకపోతే ఏంటంటే మనకి కొంతమంది మూర్ఖులు ఉంటారట, వాళ్ళు ఏంటంటే లస్ట్, డిజైర్. అంటే లస్ట్ అంటే వేరు, డిజైర్ అంటే వేరు, కోరిక. ఇది కామమైన కోరిక అన్నమాట. సో లస్ట్ కి డిజైర్ కి డిఫరెన్స్ ఉంది. సో వాటిని బట్టి ఏంటంటే తెలుస్తుందట, మనుషుల యొక్క లక్షణాలు అవేవి తెలుస్తూ ఉంటాయట. కాబట్టి మన దేహంలో ఉన్న అలవాట్లని బట్టి, వాటిని బట్టి మనల్ని ఏంటి అని ముక్త జీవులు అనే వాళ్ళు నిర్ణయించుకుంటూ ఉంటారట. కాబట్టి ఇలాంటి జీవితం అనేది చాలా క్లిష్టకరమైనది, క్లేశకరమైనది, అంటే చాలా కష్టమైన జీవితం అని. కాబట్టి మన గోల్ ఎప్పుడు ఏంటంటే ఆ బాల్ ని దానిలో బాల్ అందులో హోల్ వేసినట్టుగానే మన జీవితాన్ని తీసుకెళ్లి భగవంతుని యొక్క చరణాల దగ్గర పెట్టాలి అని చెప్పి మనం తెలుసుకోవాలట. అయితే ఈ విషయాన్ని ఎవరు తెలుసుకుంటారట, మనం మళ్ళీ మళ్ళీ ఎలా జీవిస్తామో, ఎలా వస్తామని మనకే తెలుస్తుంది అనమాట. మనం ఎంత భక్తి చేస్తున్నాము, ఏం చేస్తున్నాము అని మనకు తెలుసు కదా. సెల్ఫ్ చేసుకుంటాం కదా మనం, కదా. ఇప్పుడు మనం ఏం చేస్తున్నాం, మనం ఎగ్జామ్ లో ఎలా రాసామో అనేది మనకు తెలుసు, కరెక్టేనా? ఏం వదిలేసామో, ఏం చేసామో అని మనకు తెలుసు. అలాగే భగవంతుడికి కూడా తెలుసు. ఈ విషయాన్ని ఎవరు తెలుసుకుంటారంటే నిజంగా దాని మీద ధ్యాస ఉన్న వాళ్ళు, చేసిన వాళ్ళు తమ తప్పు తెలుసుకుంటారు. సో అట్లాగే ఈ జ్ఞాన చక్షువులు ఉన్న వాళ్ళు ఏం చేస్తారటంటే వాళ్ళకి తెలుస్తుందిట, ఈ దేహం వదిలిపెట్టిన తర్వాత వాళ్ళు వేరే ఏ దేహానికి వెళ్తారు, ఏం చేస్తారు అనే విషయాన్ని వాళ్ళకి తెలుస్తుంటారు. ఇప్పుడు మనకి కూడా కొంచెం తెలుస్తుంది కదా, భగవద్గీత చదువుకుంటుంటే మనం ఏం చేస్తే ఏ దేహానికి వెళ్తాం, ఎవరిని పూజిస్తే ఏ లోకానికి వెళ్తాం తెలుసుకున్నాం కదా మనం. అవును మాతాజీ, తెలుస్తుంది. మరి ఇప్పుడు మనము మన సోల్ వెళ్ళిపోయింది కనుక మాతాజీ, చైతన్యం ఉండదు, శరీరం పడిపోతది, అప్పుడు ఆత్మ వెళ్తది కదా, అది ఎమ్మటినే ఇంకో దేహాన్ని తీసుకోదు, కొంచెం టైం ఉంటది అంటారు కదా, ఆ టైం అంటే ఏం చేస్తది అది? టైము అని మరి నాకు అంత యాక్చువల్ గా ఇది లేదు. కాకపోతే ఏంటంటే ఎప్పుడైతే ఇది వెళ్తుంది చూసారా, అవన్నీ మనకి మామూలుగా అనుకునేవి అంటూ ఉంటారు. ఎప్పుడైతే మన ఆత్మ ఉంటుంది చూసారా, అవి వచ్చినప్పుడు మనం నరకయాతనలు పడడానికి ఉంటే గనక యమభటులు తీసుకెళ్తారు, లేదంటే గనక విష్ణుదూతలు తీసుకెళ్తారు. మరి అలాంటప్పుడు మాతాజీ, మరి ఆ పితృదేవతల్ని పూజించే వాళ్ళు పితృలోకాలకు పోతారు అన్నప్పుడు, మరి మనం చనిపోయినప్పుడు నరకానికో స్వర్గానికో ఏదో అంటే మనం చేసుకున్న దాన్ని బట్టి వెళ్తూ ఉంటాము. మరి ఇప్పుడు ఈ పితృలోకం ఏంటి, అది నాకు అర్థం కాలేదు. పితృలోకాలు అంటే పితృలోకాలకు పూజిస్తే వాళ్ళు వెళ్తారంటే, మనం పితృదేవతల్ని ఏదో మనకి ఆ టైం వచ్చినప్పుడు సంవత్సరానికి ఒకసారి మనం పెడతాము, అంతేగాని మరి అది నాకు అర్థం కాలేదు. ఒకసారి చెప్పరా మాతాజీ? కొంతమంది ఏం చేస్తారంటే పితృదేవతల్ని పూజిస్తూ ఉంటారు మాతాజీ, చనిపోయిన వాళ్ళని పూజిస్తారు, మాకు దేవుళ్ళు ఏమి ఉండరని. కొంతమంది దేవుడి మందిరంలో కూడా అవి పెట్టుకుంటారు, దేవుడితో సమానంగా పితృదేవతల్ని వాళ్ళని పూజించరు.
మీరు అవును. చెప్పినట్టుగా సంవత్సరానికి ఒకసారి వాళ్ళకి పెట్టాలి కాబట్టి పిండ ప్రదానం చేయడం అవి చేయాలి కాబట్టి చేస్తుంటారు. కానీ కొంతమంది ఏంటంటే ఎస్పెషల్లీ ఎలా అయితే కొంతమంది తాత్విక మంత్రాలు అవి చేస్తూ వాటిని పూజిస్తారు అట్లా ఉంటారు చూసారా? అలాగా వీళ్ళని పూజిస్తూ ఉంటారన్నమాట. పితృదేవతల్ని పూజిస్తారు. మీకు నేను గర్భోదక సాయి విష్ణువుది దానిలో ఒక పిక్చర్ చూపిస్తాను. అందులో మనకి తెలుసు కదా భూలోకం అంటే పైన ఊర్ధ్వ 7 లోకాలు ఉన్నాయి, లోకాలు ఉంటాయి, కింద 6 కింద లోకాలు, మొత్తం 14 అధా లోకాలు. లోకాలు ఉన్నాయి. అధా లోకాలు. అయితే ఈ ఊర్ధ్వ లోకం. విష్ణుదూతలు వచ్చేది వీళ్ళు చూసి ఏ లోకంలో మనం ఏమేం చేస్తామో అక్కడికి వెళ్ళిపోతాం అన్నమాట. లేదు అంటే ఈ యమభటులు కిందకి తీసుకెళ్లి ఏ లోకానికి దానికి చూసి నరకాలు మనం అనుభవిస్తూ ఉంటాం. అవును. సరేనా? అయితే ఇందులో ఇంత టైం ఉంటుందా ఇదా అనేది నాకు తెలీదు. కాకపోతే ఏంటంటే మనకి ఆధ్యాత్మిక లోకాల కంటే భగవంతుడి ధామానికి వెళ్ళేటట్టయితే మనకి ఆధ్యాత్మిక శరీరం లభిస్తుంది. అదే మనము నరకానికి వాటికి వెళ్ళాలంటే యాతన శరీరం అని లభిస్తుంది అన్నమాట. కానీ ఏది వచ్చినా సరే మనం అవన్నీ అనుభవించిన తర్వాత మళ్ళీ కర్మలు అనుభవించాక పాపాలు అనుభవించాక మళ్ళీ మిగతా జీవుల్లో వాటిల్లో జన్మిస్తూ ఉంటాం చూసారా? అలా జన్మించి అయిన తర్వాత మళ్ళీ మనిషి జన్మ వచ్చేటప్పుడు ఏ మనిషి ఏ మనిషి దానిలోకి రావాలి. ఎందుకంటే మనం ఆల్రెడీ కోరుకొని ఉన్నాం కదా కోరికలు. దాన్ని బట్టి మనకి ఏ తల్లిదండ్రులు దానిలోకి వెళ్ళాలి అనేసి భగవంతుడు నిర్ణయిస్తారు. మీకు గుర్తుందా? నేను సెకండ్ క్యాంటల్లో ఇందులోనో థర్డ్ క్యాంటల్లోనో ఒక శ్లోకం అని చెప్పాను. మొన్న కూడా చదివిపించాను. ఒక జీవుడు ఎట్లా వస్తాడు అంటే ఫస్ట్ శ్లోకమే అది ఉందని చెప్పాను. మాతాజీ ఒక ఆవిడ అడిగితే సో అది మనం మళ్ళీ మనిషిగా జన్మించేటప్పుడు భగవంతుడు మనల్ని ఏం చేస్తాడంటే మన కోరిక ప్రకారం మనం చేసిన కర్మల ప్రకారం ఇప్పుడు జంతువుల్లో వాటిల్లో ఉంటే గనక మనం చేసిన కర్మలకి వాటికి మనం తీర్చలేం. మళ్ళీ మనిషి జన్మ ఎత్తిన తర్వాతే తీర్చగలుగుతాం. కరెక్టేనా? అనుభవించాల్సి కర్మలు వస్తుంది. కూడా ఉండవంటారు కదా మాతాజీ, జంతువుల్లో ఉంటే కాబట్టి కర్మ ఉండదు అని అంటారు కదా. మళ్ళీ ఇప్పుడు ఈ కర్మలన్నీ మనం ముందు ఇన్ని జన్మల్లో మనం చేసుకున్న పాప కర్మలు ఏవేవైతే ఉన్నాయో వాటన్నిటిని అనుభవించాలి కదా మళ్ళీ. అవి అనుభవించాలి కదా. అందుకనే అవన్నీ లెక్కలోకి తీసుకొని మనం ఏదన్నా కోరిక కోరుకొని ఉన్న వాసనలు అంటారు వాటన్నిటిని చూసుకొని భగవంతుడు ఏం చేస్తాడంటే పలానా తండ్రి దేహంలోకి పెడితే ఆ స్పర్మ్ అంటాం చూసారా, వాళ్ళ వీర్యంలోకి పంపిస్తే ఆ వీర్యం ద్వారా తల్లి గర్భంలోకి వస్తారు. అప్పుడు ఆ తల్లి తండ్రిని వాళ్ళిద్దరిని కూడా భగవంతుడే డిసైడ్ చేస్తాడు అనమాట. డిసైడ్ చేసి మనల్ని అలా జన్మ తీసుకునేటట్టుగా చేస్తారట. సరేనా? ఈ లోపల మనం ఏమేమి చేస్తున్నాము. కింద ఉన్న లోకాల్లో పితృలోకం ఉంటదా మాతాజీ? అయితే ఉండండి, నేను ఒకసారి ఇది అయిపోయిన తర్వాత చూపిస్తాను, మీకు పిక్చర్ చూస్తాను. మీరు ఏ లోకాలు ఎక్కడెక్కడ ఉన్నాయో మీరే చెప్తారు కానీ. ఓకే ఓకే, థ్యాంక్ యూ. సో ఇప్పుడు 11 చెప్పి నేను స్టాప్ చేసేస్తాను. ఇప్పుడు ఏం చెప్తున్నాం మనము? జ్ఞాన చక్షువులు కలిగిన వాళ్ళు మాత్రమే తెలుసుకోగలుగుతారు అని చెప్పేసి చెప్తున్నారు. 11వ శ్లోకంలో ఏం చెప్తారు? యతంతో యోగి నశ్చైనం పశ్యన్యాత్మాన్యవస్థితం యతంతోప్యాకృతాత్మనో నైనం పశ్యంత చేతసః అని. అంటే ఈ ఆత్మానుభూతినందు ఎవరైతే ప్రతిష్ఠితులై ఉంటారంటే దాన్ని తెలుసుకోగలిగి ఉంటారు చూసారా, వాళ్ళందరూ యోగులు లాంటి వాళ్ళు మాత్రమే వీటన్నిటినీ స్పష్టంగా తెలుసుకోగలుగుతారట. కానీ అచేతస్సులు అంటే అలాగా తెలియకుండా ఉన్నవాళ్ళు, ఇందాక జ్ఞాన చక్షువులు కలిగి ఉన్న వాళ్ళు అని చెప్పారు చూసారా, అలాగే వాళ్ళే ఇలాగా ఆత్మ గురించి వాటి గురించి తెలియని వాళ్ళు ఏం చేస్తారంటే ఆత్మానుభూతిని పొందనని వాళ్ళందరూ ఏం జరుగుతుందో ఏం చేస్తున్నారో ఏమవుతుందో కూడా తెలియలేట. సో ఇన్ని సంవత్సరాలు మనము అలాగే ఉన్నాం, మనం మందబుద్ధులుగా ఉన్నాం. ఇప్పుడు కృష్ణ కాన్షియస్ లోకి వచ్చిన తర్వాత మనం ఇప్పుడు ఏం చేయాలి ఏం చేయకూడదు, మనం తర్వాత ఎలాంటి జన్మ తీసుకుంటామో అలాంటి జన్మ తీసుకోవాలా లేకపోతే మళ్ళీ భగవంతుడి ధామానికి వెళ్ళాలా, ఈ నాలెడ్జ్ అంతా మనకు తెలిసిందా లేదా? సో అలాగా వాళ్ళందరూ మనకు వచ్చింది. మామూలుగా అయితే మనము విధి విధానంగా ఏదో భగవంతుడిని పూజ చేసుకుంటాము, ఏదో కొంచెం ప్రసాదం పెడతామే తప్పించి ఇంత జ్ఞానం అనేది తెలియదు. భగవద్గీత మేము చదువుకున్నా గానీ ఆ పర్పస్ చదివినా అంత రాదు. ఏదో మీలాంటి గురువుల ద్వారా మాకు కొంచెం అర్థం అవుతుంది అంటే. సో ఇట్లా ఏంటంటే మనమంతా ఇలా తెలుసుకున్నాం. అలాగే ఏంటంటే ఆత్మానుభూతిని పొందిన వాళ్ళు, ఇంకా అంతటికంటే జ్ఞానం తెలిసిన వాళ్ళకి మాత్రమే ఇవన్నీ తెలుస్తాయట. ఎక్కడికి వెళ్తాము ఏం చేస్తాము అవన్నీ కూడా తెలుసుకోగలుగుతారు అని. సో ఇంకా ఏంటంటే ఇందులో దీనికి చిన్న ఇది పెట్టారు. మన గౌరంగ దర్శన్ ప్రభు ఏం చెప్తారంటే భగవంతుడి యొక్క సహాయం లేకపోతే గనక ఏ ఇంద్రియాన్నైనా సరే పొందటము చాలా దుర్లభము అని చెప్తున్నారు. ఇంద్రియ ఆనందము. ఇప్పుడు ఆయన అంటే ఇప్పుడు మనకి ఆనందం పొందుతున్నామా అని అంటే ఏ ఆనందం పొందుతున్నామనో తాత్కాలికమైన ఆనందాన్ని పొందుతున్నాం.
శాశ్వతమైన ఆనందం పొందాలి అంటే ఈ ఇంద్రియాలన్నిటినీ ఇక్కడ భగవంతుని యొక్క సేవలో ఉపయోగించాలన్నమాట. అలా ఉపయోగించి పొందే ఆనందాన్ని మనం పొందాలి అంటే భగవంతుడి యొక్క సహాయము అవసరము అని చెప్పి, ఒకవేళ అలాంటి సహాయం లేకపోతే కనుక ఆ ఇంద్రియ ఆనందం పొందడం చాలా కష్టం అవుతుంది అని చెప్తున్నారు. ఈ చెర అంటే చెర అచర అంటే నడిచేవి నడవనివి చెట్లు చేమలు ఏవేవైతే ఉన్నాయో ఈ జగత్తునంతటినీ కూడా భగవంతుడే పోషిస్తున్నాడు అని ఆ కృష్ణ భగవానుడిని మనం కీర్తిస్తూ ప్రతి ఒక్కళ్ళు కృష్ణ చైతన్యంలో ఉండటూ మన భక్తిని కానీ ఆధ్యాత్మికత వైపునే మనం ఇంప్రూవ్ చేసుకోవాలి, అభివృద్ధి చెందించుకోవాలి అని చెప్తున్నారు. ఈ భౌతిక ప్రపంచంలో విషయానికి వస్తే మనం నేర్చుకోవాల్సిన జ్ఞానము అదంతా కూడా ఏంటంటే ఈ కింద నెక్స్ట్ శ్లోకాలు ఉన్నాయన్నమాట. 12 నుంచి 15 శ్లోకాల వరకు ఉన్నాయి. వాటిల్లో చెప్తున్నారు. వాటిల్లో చెప్పి ఆధ్యాత్మికతకిను ఈ భౌతికత్వానికి డిఫరెన్స్ ఏంటి, అసలు మనం ఆధ్యాత్మికతని ఎలా పొందగలుగుతాము అనే విషయాలన్నిటిని 12th నుంచి శ్లోకాల్లో చెప్తున్నారు అనమాట. ఆ శ్లోకాలు మనము నెక్స్ట్ వీక్ చదువుకుందాం. ఇందులో కూడా ఏం చెప్తారంటే ఈ భౌతిక ప్రపంచంలో ఉంటూ కూడా మనము మన పోషకుడు ఎవరు, నేనేదో సంపాదిస్తున్నాను కొనుక్కొచ్చుకుంటున్నాను తింటున్నాను, నన్ను ఎవరు పోషిస్తున్నాడు, నేనే పోషించుకుంటున్నాను, నన్ను ఏమన్నా నువ్వు పోషిస్తున్నావా కాదనమాట. సో ఆ పోషణకి కావాల్సిన పదార్థాలు ఎవరిస్తున్నారు, రైతులు పండిస్తున్నారు, మార్కెట్ లో కొనుక్కొస్తున్నారు, దానికి కావాల్సినవి ఎవరిస్తున్నారు, సరేనా? అది ఆ విషయాన్ని మనం అర్థం చేసుకోవాలన్నమాట. ఇప్పుడు నేను వెళ్ళానా తెచ్చుకున్నానా కాదు, అది దానికి ఇప్పుడు ఆ కావాల్సిన విత్తనాలు ఎవరిస్తున్నారు, ఆ భూమి ఎవరిస్తున్నారు, నీళ్లు ఎక్కడి నుంచి వస్తున్నాయి, ఆ నీళ్ల ద్వారానే ఈ పంటలు పండుతున్నాయి, వాటికి కావాల్సిన సూర్యరశ్మి ఎక్కడి నుంచి వస్తుంది, చంద్రుడి నుంచి వచ్చే కిరణాలు ఆ చల్లదనం అవన్నీ కూడా ఎక్కడి నుంచి వస్తున్నాయి, అవన్నీ కూడా స్వయంగా భగవంతుడి నుంచే వస్తున్నాయి అనే విషయాన్ని మనం అర్థం చేసుకోవాలి అన్నమాట. సో ఎప్పుడైతే మనం అర్థం చేసుకుంటామో ఇప్పుడే భగవంతుడు మనకి సర్వ పోషకుడు, అందరికి ప్రతి జీవికి. ఈవెన్ చెట్లు ఉన్నాయనుకోండి, చెట్లకి ఏం పోషణ అంటే వాటికి కావాల్సిన నీరు కావాలి, గాలి కావాలి, ఆ వెలుతురు కావాలి, సూర్యరశ్మి కావాలి, మళ్ళీ చంద్రుడి యొక్క కిరణాలు అవన్నీ కూడా కావాలి. అవన్నీ కూడా ఎక్కడి నుంచి వస్తున్నాయి అంటే అవన్నీ నా ద్వారానే వస్తున్నాయి అని చెప్పి నెక్స్ట్ శ్లోకాల్లో భగవంతుడు చెప్తాడు. ఎప్పుడైతే అలా అర్థం చేసుకోగలుగుతారో వాళ్ళు నిజంగా జ్ఞానవంతులు, వాళ్ళు తెలుసుకోగలిగినవారు అని నెక్స్ట్ శ్లోకాల్లో 15 శ్లోకాల నుంచి 12 నుంచి 15 శ్లోకాల వరకు చెప్తారు. సో నెక్స్ట్ మండే మనం వాటి గురించి చదువుకుందాం. ఓకే. వాంఛాకల్పతరుభ్యశ్చ కృపాసింధుభ్యో చ పతితానాం పావనేభ్యో వైష్ణవేభ్యో నమో నమః. అనంతకోటి వైష్ణవునికి జయ, అనంతకోటి ఆచార్యునికి జయ, శ్రీల ప్రభుపాదికి జయ, శ్రీల గురుదేవుకి జయ, నింతైగా సీతనాథ్ ప్రేమానంద హరి. థ్యాంక్ యూ వెరీ మచ్. ఎవరికన్నా డౌట్స్ ఉన్నాయా? మాతాజీది తప్ప, పితృలోకం ఎక్కడుంది అనేది తప్ప ఇంకెవరికన్నా డౌట్స్ ఉన్నాయా? ఏం లేవు మాతాజీ, అదే చూపిస్తారని చూపిస్తారని చూస్తున్నా. ఓకే. చూసినాం కానీ మళ్ళీ చూడాలి, ఎన్నిసార్లు చూసినా ఇంకా తెలుసుకోవాలి. ఓకే.